హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సరిత. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను షామీర్పేటలో ఉంటాను. ఈ యొక్క ఈ-బయోటోరియం ప్రోడక్ట్ అనేది మేము వాడుతున్నాము మా ఫ్యామిలీలో. సో ఈ యొక్క ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి మా ఫ్యామిలీలో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకునే ముందు నేను ఏ సెమినార్ కూడా నేను అటెండ్ కాలేదు. ఈవెన్ నేను ఆ యొక్క డెమో కూడా నేను చూడలేదు. బట్ ఎప్పుడైతే మా సార్ మాకు ఇంట్రడ్యూస్ చేశారో, నాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను స్టార్టింగ్ నమ్మలేదు. నాకు నమ్మడానికి ఒక 20 days అట్లా పట్టింది. అప్పటికి కూడా ఏంటంటే ఒకళ్ళు మనకి చెప్తున్నారు, అంతలా చెప్తున్నారంటే ఏమో దాని వెనకాల ఏదో మంచి జరగచ్చేమో కదా, ఎవరి ద్వారా మనకి మంచి జరుగుతుందో అనే ఆ యొక్క పాజిటివ్ మైండ్తో నేను తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రోడక్ట్ మేము తీసుకొని వాడుతున్నప్పుడు మా ఫ్యామిలీలో మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మా యొక్క హస్బెండ్కి హై బీపీ ఉండేది. హై బీపీ నుంచి స్లోగా వాడడం వల్ల ఈ యొక్క ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడుతూ ఉండగా బీపీ అనేది నార్మల్ రావడం జరిగింది. అలాగే నాకు ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ ఉండేది, నీ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది. మా పాప కూడా బ్యాక్ పెయిన్ అంటూ ఉండేది అప్పుడప్పుడు. సో ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ అనేది మా ఫ్యామిలీలో ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల రావడం జరిగింది. ఈ యొక్క అదే మ్యాట్రెస్ వాడడం అండ్ వాటర్ తాగడం, ఇక విస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అనేసి అంటే ఎంతోమందికి చెప్పచ్చు కదా అని అనుకున్నాము. బట్ ఫస్ట్ మా మదర్ ఎప్పుడైతే మా ఇంటికి నేను హాలిడేస్లో తీసుకురావడం జరిగింది, మా మమ్మీకి రిజల్ట్ అనేది రావడం జరిగింది. తనకి రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయడానికి వచ్చేది కాదు. సో ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల మమ్మీకి మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఆ యొక్క హ్యాండ్లో ఏదైతే క్లాట్ అయిపోయి ఉన్నదో అది మెల్ట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మమ్మీ మంచి హెల్త్. మా మమ్మీకి, మా మదర్ ప్లస్ డయాబెటిక్ పేషెంట్ కూడా, తను ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల రెగ్యులర్గా కంటిన్యూగా వాడుతూ తను మళ్ళీ వెళ్ళి డయాబెటిక్ ఆ యొక్క షుగర్ టెస్ట్ అనేది చేసుకోవడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్ వచ్చింది. మా మదర్కి ఫస్ట్ చేయించినప్పుడు నేను 450 అట్లా రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం ఈ ప్రోడక్ట్ వాడిన కొన్ని రోజులకి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నార్మల్ 170, 160 ఉంటుంది. సో చాలా మిరాకిల్. మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే మా యొక్క అత్తమ్మ వాళ్ళకు కూడా, మా ఆడపడుచు వాళ్ళు, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రోడక్ట్ వాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఎవరెవరికైతే ఈ యొక్క ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్లస్ వాళ్ళ అనే మాటలు ఏవైతే ఉన్నాయో నాకు బ్లెస్సింగ్స్ అనేసి నేను ఫీల్ అవుతాను. మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. మా బావగారికి, మా అక్కకి కానీ ఆ యొక్క బోన్స్ అన్ని పెయిన్స్ ఉండేటి. మా బావకి చికెన్ గున్యా వచ్చింది. తను చేతులు కానీ నీస్ కానీ ఆ యొక్క పెయిన్స్తో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా మేము ఎంతమందికి నేను చెప్పున్నానో వాళ్ళందరూ తీసుకొని వాడి మాకు చాలా బాగుంది, మాకు ఇది గాడ్స్ గిఫ్ట్ అనేసి వాళ్ళు ఎప్పుడైతే అంటుంటారో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో నీడెడ్ అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకరైనా కానీ హెల్త్ ఇష్యూస్తో బాధపడేవారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ యొక్క ప్రోడక్ట్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మీ అందరు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ వాడి హెల్దీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూస్తున్న అబ్బాయి వచ్చేసి తను ఆడుకుంటున్నప్పుడు కింద పడడం అయితే జరిగింది. తన తలకైతే బాగా గాయం అయితే రావడం అయితే జరిగింది. ఆ గాయం అయితే చాలా వాపు అయితే రావడం ఉంది. సో దానికి ఎటువంటి ఆయింట్మెంట్ కానీ, ఎటువంటి పౌడర్ కానీ, క్రీమ్ కానీ పెట్టకోకుండా బయోమాగ్నెటిక్ ఈ-బయోటోరియం ప్రొడక్ట్ ద్వారా మనమైతే దాన్ని న్యాచురల్ గా క్లియర్ గా చూద్దాం. ఈరోజు మన బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్ ని యూజ్ చేసి ఆ యొక్క తలకున్న ఏదైతే గాయం అయితే ఉందో దాన్ని పూర్తిగా న్యాచురల్ గా క్లియర్ అయ్యే విధంగా అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక జస్ట్ తన హెడ్ కి ఆ విధంగా చుట్టేసి పెట్టేసి కొద్ది టైం ఇచ్చిన తర్వాత, అంటే దాదాపు ఒక 45 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే గనక జస్ట్ ఆ తనకు హెడ్ కి పెట్టేసి తను పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసినట్లయితే ఆ గాయం ఉందా లేదా మనకైతే కనిపిస్తుంది. డెఫినెట్ గా మనం అది కూడా చూద్దాం. ఇక్కడ పూర్తిగా తన గాయం అయితే మాయమైపోయింది. ఎందుకంటే బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా
ఈ రోజు తనకు ఉన్న వాపు ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్ గా క్లియర్ గా తీయడం జరిగింది. ఒకవేళ మనం అది న్యాచురల్ గా తీయలేకుంటే ఆయింట్మెంట్ గానీ అవన్నీ చాలా బయటకి వెళ్ళి మెడిసిన్ యూజ్ చేయాల్సి వస్తుండే. బట్ జస్ట్ 45 మినిట్స్ లోపల తన నొప్పి గానీ తన పెయిన్ గానీ మొత్తం క్లియర్ అయిపోయింది. ఈరోజు చూసుకుంటే అంత అద్భుతం. చెప్పండి. చుక్క నరసింహమూర్తి పంతులు గారు గత 4 రోజుల క్రితము ఇట్లా సత్యానికి ఇబ్బంది ఉందంటే ఆయన వచ్చింది, దగ్గరకు వచ్చింది. సావు పంతులు చాలా ఇబ్బంది ఉందంటే పంతుల దగ్గర ఉన్న బెల్ట్ ఇది మెడ బెల్ట్ ఇచ్చిండు. ఇచ్చుకోమని నాకు ఇంచుమించు ఒక 50,000 ఖర్చు పెట్టాను. అయినా మెడలు తగ్గలేదు. కామినేని పోయినాను, ఇది ఓమిని పోయినా, తర్వాత ఉదయ్ ఓమిని పోయినా, నాంపల్లి పోయినా, ఎక్కడ పోయినా తగ్గలేదు. సారెంట్ డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గలేదు. పంతులు గారు తీసుకొచ్చి మెడ బెల్ట్ ఇచ్చారు. అది పెట్టిన ఒక రోజునే రిలీఫ్ అయింది. 100% ఇప్పటికి 4 days పెట్టుకోబట్టి ఈ 4 days పూర్తి తగ్గిపోయింది మెడ నొప్పులు. ఈయన ఈ కనుగొన్నాడు ఆయనకు దేవుని అంశం కాబట్టి దేవుని ఆశీర్వాదం మరీ మరీ ఉండాలని దేవుని కోరుకుంటూ భగవాన్ కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ బాడీ పెయింట్స్ అనేది నేను ప్రొడక్ట్ తీసుకుని వాడటం జరిగింది. అదే విధంగా నాకు మ్యారేజ్ అయిపోయి 3 years అవుతుంది సార్. మ్యారేజ్ అయ్యి 1 year నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year నుంచి మాకు పిల్లల పరంగా కొంచెం డిస్టర్బెన్స్, అంటే హాస్పిటల్ ఇక్కడ చూపిస్తుంటుంది. చూపించిన తర్వాత 1 year తర్వాత ఏదైతే ఉందో హాస్పిటల్కి ఒక 20 నుంచి 30,000 దాకా హాస్పిటల్ మనం చెకప్లకి పెట్టడం జరిగింది సార్ పిల్లల గురించి. రీసెంట్ గా ఏం జరిగిందంటే ఒక 1 year బ్యాక్ ఏం జరిగిందంటే మా మేడం కి ఇలా మనకి డేట్స్ ఆగిపోతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఏమని అట్లా అనుకుంటాం కదా సార్. అట్లా అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ప్రొడక్ట్ తీసుకోక ముందు మనకి ఎటువంటి ప్రెగ్నెన్సీ ఏం లేదు, గర్భంలో నీటి బుడగలు స్టార్ట్ అయినాయంటే PCOD ప్రాబ్లం చెప్పడం జరిగింది సార్ మాకు డాక్టర్స్. ఆ తర్వాత ఏదైతే ఉందో ఈ బెడ్ కంటిన్యూగా బెడ్ కావచ్చు, అదే విధంగా రిస్ట్ బెల్ట్, వాటర్ ఎనర్జీ ప్యాడ్ పర్ఫెక్ట్ గా మా మేడం కి యూజ్ చేయించడం జరిగింది. 2 months లో ఆ PCOD ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. రీసెంట్ గా నాకు September 19th మాకు పాప కూడా పుట్టడం జరిగింది సార్. అది సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు నరసింహ. నా పేరు పుణ్యా సింగ్. మీరు ఈ బయోటన్ ప్రొడక్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్? నాకు నరసింహ వాట్సాప్ లో పెట్టిండు. ఓకే. అది ఏందో నాకు అర్థం కాలే. ఓకే. దాని గురించి చూస్తా ఉన్నా, ఏదేదో జిమ్మిక్కులు అవుతున్నాయి. నాకు ఒక రోజు ఉండలేక ఫోన్ చేసిన, ఏంది నరసింహ ఏదో మెసేజ్ పెట్టినావు ఏంది అంటే, అన్న ఇది నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. నాకు క్యాన్సర్ ఉండేది తగ్గిపోయింది, నువ్వు హార్ట్ ఆపరేషన్ చేసుకున్నావు కదా, నీకు కూడా తగ్గిపోతుంది, ఒకసారి యూజ్ చేసి చూడంటే, సరే ఏందో అది నాకు వచ్చి చెప్పు అని చెప్పిన. ఓకే. వచ్చిండు, దాని గురించి వివరించిండు. నేను ఫస్ట్ నమ్మలే. ఓకే. సరే ఏదైతే ఏముంది నమ్ముదాం, ఒకసారి యూజ్ చేసి చూద్దాం. నేను డబ్బులు కూడా ఇవ్వలే, ఇప్పటికి కూడా ఇవ్వలే. సరే నేను వాడినాక ఇస్తా అని చెప్పిన, వాడుకున్నా. నాకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడ పెయిన్ ఉంటుండే, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు, చాలా క్రిటికల్. ఒకటి ఆపరేషన్ అయిన తర్వాత నిద్ర లేకుంటుండే, హార్ట్ బీట్ తక్కువ ఉండే, 38%, 40%, 42%, అంతకంటే మించి లేదు. తర్వాత యూరిన్ ప్రాబ్లం ఉండే, యూరిన్ ప్రాబ్లం నాకు తెలియకుండా మంచిగా అయింది. నాకు దానికి నేను నోటీస్ చేయలే. అయితే ఇది పెట్టుకున్న తర్వాత ఒక 15 days 20 days లో ఈ నొప్పి అనేది తగ్గిపోయింది. ఇక మ్యాట్రెస్ మీద వాడుకుంటే, మ్యాట్రెస్ ఉంటుంది కదా, మ్యాట్రెస్ మీద వాడుకుంటే ఎంత నిద్ర అంటే అసలు నిద్ర పోకపోయేటోని విపరీతమైన నిద్ర, 6-7 గంటల దాకా కూడా లేస్తలేదు, అంత మంచిగా నిద్ర వస్తుంది. ఆ వాటర్ తాగడం ఒకటి, బ్యాండ్ పెట్టుకోవడం ఒకటి, మ్యాటర్ మీద వండుకోవడం ఒకటి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక 1 month 1.5 month తర్వాత యూరిన్ అనేది నాకు అసలు నైట్లో రాకపోయేది, డ్రాప్ గా పడేది, బ్లాడర్ పెరిగిపోయింది. దాన్ని కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. వాస్తవానికి నేను హార్ట్ ఆపరేషన్ అయింది, మళ్ళా ఆపరేషన్ చేయించుకోవాలని నాకు ఒక ఫీలింగ్ ఉంటుండే, ఇన్నర్ ఫీలింగ్. చాలా ఇబ్బంది పడుతుంటే, ఇట్లా ఇది ఆపరేషన్ అయింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ హాస్పిటల్ పోవాలి, మళ్ళీ 15 రోజులు 20 రోజులు వెయిట్ చేయాలి, ఏంది పరిస్థితి అని అట్లా ఆలోచిస్తున్నా. ఇది వాడుతున్న కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గా అసలు బాత్రూమ్కి వెళ్ళగానే అసలు యూరిన్ ఆగట్లేదు, ప్రెషర్ పెట్టి కొట్టేసేస్తుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది పోయింది. ఒకటి నిద్ర, ఒకటి ఫుల్ నిద్ర, నాకు నిద్ర లేకుండా ఇప్పుడు బాగా నిద్ర పడుతుంది. ఇంకోటి హార్ట్ నొప్పి ఉంటుండే, అది హార్ట్ అది ప్రాబ్లం పోయింది. అయితే హార్ట్ బీట్ నాకు 38, 40, 42 ఉంటుండే, 60% ఉంది. నాకు మొన్న స్కానింగ్ చేస్తే డాక్టర్ చూసి పరిశీలన, ఏంది హార్ట్ ఆపరేషన్ అయింది నీకు 60% ఎట్లా వచ్చింది అని అంటే, నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్పిన, చూపించిన. ఇది డాక్టర్ గారు కూడా దీని ఫోటో తీసుకుని ఇమ్మీడియట్లీ సెట్ చేసిండు. నాకు ఆపరేషన్ చేసిన సార్ నిమ్స్ లో, డాక్టర్ SS గోపాల్ తన పేరు,
తను కూడా వెంబడే సెట్ చేసిండు, ఇదేదో బాగానే ఉంది కదా యూజ్ చేయండి అట్లనే అన్నారు. అయితే మళ్ళీ నేనేం చేసిన, కొంచెం పెయిన్ వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేయించాడు. స్కాన్ చేస్తే ఆల్రెడీ ఇంకా 2 బ్లాక్సెస్ ఉన్నాయి. ఇంకా 2 బ్లాక్సెస్ ఉన్నాయి. ఇక భగవంతుని దయ వల్ల ఆ బ్లాక్సెస్ కూడా పోతాయని నా నమ్మకం ఉన్నది. సార్ ఏమన్నాడు, 2 స్టంట్లు వేయాలని చెప్పిండు. సరే ఇది వాడుతున్నా, ఇంకా వాడుతున్నప్పటి నుంచి కొంచెం పర్వాలేదు అని చెప్పిన. సరే కంటిన్యూగా అయితే వాడండి, ఒక 2-3 నెలలు మందులు అయితే వాడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు తర్వాత చూద్దామన్నాడు. ఇప్పుడైతే కంటిన్యూ అవుతున్నాయి. భగవంతుని దయ వల్ల 100% మంచిది. ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది వాడబట్టి మీరు? నియర్లీ 3 to 4 months అవుతుంది. 3 to 4 months అవుతుంది. లేపండి. అన్న నా పేరు సాయిలు, మదడిపల్లి. నాకు సోరియాసిస్ అనేది 16 సంవత్సరాలుగా నాకు సోరియాసిస్ అని బాగా వేధిస్తూనే ఉండే. నాగేశ్వర వచ్చి నాకు ఈ ఒక బ్యాక్టీరియం ఉంది, తీసుకోండి నెల వరకు నేను తీసుకోలేదు. తీసుకోకుండా అన్న వచ్చి మరీ బలవంతంగా పెట్టి నాకు తీసుకొని చూడు వాడి చూడు అంటే నేను 2 నెలలకి నమ్మకం పెట్టి 2 నెలల తర్వాత నేను తీసుకునే వాళ్ళ ఇది ఈ బయోటోరియం తీసుకున్నా. మ్యాగ్నెట్ థెరపీ ఈ బయోటోరియం. దాన్ని వాడడం వల్ల నాకు ఈ సోరియాసిస్ 16 సంవత్సరాల నుంచి వేధిస్తున్న ఈ సోరియాసిస్ నాకు ఇలా ఈ స్థితికి వచ్చింది, తగ్గిపోయింది. అంటే చాలా ఉండే అంత మొత్తం మెల్ల స్మూత్ వాడడం వల్ల ఇదంతా తగ్గడం జరిగింది. అంటే మీకు ఎన్ని రోజులైంది? 16 సంవత్సరాల నుంచి వేధిస్తుంది. 16 సంవత్సరాలు వేధించింది కదా, నెల రోజులు అవుతుంది. మీరు నెల రోజులైంది తీసుకొని, నెల లోపల మీకు ఎంత ప్రాబ్లం అయింది? ఈ ప్రాబ్లం చాలా మీకు ఇంకోటి కూడా ప్రాబ్లం ఉండే కదా, మిడ్స్ల ప్రాబ్లం, అది కూడా తగ్గిందా? కొద్దిగా సగం తగ్గింది, కొద్దిగా ఉంది, ఇంకా తగ్గి ఉంది. ఓకే, అచ్చా. దాని కొరకు మీరు ఏం తీసుకున్నారు? ఎంఆర్ఎస్ బెల్ట్ అది తీసుకున్నారు. అది కూడా అది కొద్దిగా ఇప్పుడు మధ్య వాడలే కాబట్టి ఇట్లా అయింది. అది వాడతలేకు. ఓకే, దాన్ని కూడా వాడతా. నైట్ నేను ఇంకా డైలీ పని కూడా అట్లా జరగడం జరిగింది. ఓకే, చెప్పండి. దీని ద్వారా మీకు నయం అనిపించింది? దీని ద్వారా చాలా నయం అనిపించింది. అచ్చా, ఇంకా అక్క కూడా వాడుతుంది ఏమన్నా? మా అక్క కూడా దాన్ని వాడుకోవడం వల్ల ఏం తగ్గింది? బీపీ కూడా తగ్గిపోయింది. ఆమెకు బీపీ తగ్గిపోయింది. బీపీ టాబ్లెట్ వాడుతుంది ఇప్పుడు? ఎక్కువ వాడతలేదు, 3 days ఒకసారి వాడుతుంది. డైలీ యూజ్ చేస్తుండే. అటువంటిది 3 days ఒకసారి వాడుతుంది. ఏం చేస్తారు అక్క గారు? ఏం చేస్తారు? అక్క అంగన్వాడీ టీచర్. అంటే ఆమె కూడా ఈ బయోటోరియం మీద విశ్వాసం వచ్చింది, చాలా విశ్వాసం వచ్చింది. కాబట్టి అది ఆమె పడుకుంటది 2 గంటలు. ఆమె రెస్ట్ వస్తుంది. ఆమె తీసుకుంటారు 2 గంటలు పడుకుంటది. 2 గంటలు పడుకోవడం వల్ల రిలాక్స్ గా ఉంది. బీపీ టాబ్లెట్ కూడా వాడతలేదు. ఓకేనా? ఇది కరెక్టే కదా, మీరు వాడింది కాబట్టి. ఓకే, చాలా. మళ్ళీ ఇప్పుడు కాలు నొప్పి అనుకోండి, ముఖాలు నొప్పికి బెల్ట్ బెల్ట్ కట్టేసుకున్నాం అనుకోండి, బెల్ట్ కడితే ఆ నొప్పి కూడా పోతుందా? పోయింది. వా, కంగ్రాచులేషన్ సాయిల్ గారు, మీకు ధన్యవాదాలు. ఈ బయోటోరియం సాగర్ సార్ గారికి ధన్యవాదాలు. ఓకేనా? సో సాగర్ సార్ అయితే ఈ బయోటోరియం, మ్యాగ్నెట్ థెరపీ బెడ్, మ్యాగ్నెట్ థెరపీ బ్రాస్లెట్, మ్యాగ్నెట్ థెరపీ ఎనర్జీ ప్యాడ్, ఈ 3 వాడడం వల్ల మీకు ఇంత రిజల్ట్ వచ్చింది. కాబట్టి సాగర్ సార్ కి మనం కృతజ్ఞత తెలియజేసింది. అవునే? సో నాతో పాటు మీతో పాటు కూడా అందరూ వాడచ్చు. ఓకేనా? చాలా 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 సంతోషం. ఓకే, ధన్యవాదాలు. తాత మీ పేరు ఏం పేరు? ఎవరు? పెద్దపల్లి. మీ చేతికి పెట్టుకున్నది ఈ బయోటోరియం కదా, అది ఎన్ని రోజులు నువ్వు వాడబట్టి? వారం రోజులు అవుతుందా? అంతకుముందు మీ చేయి ఎక్కడ రకలేసేది? మొత్తానికే లేకపో. ఇప్పుడు లేపురి ఒకసారి, ఇప్పుడు లేపురి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది? వారం కూడా అవుతుందా? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. మీకు పక్షవాతం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇది పెట్టుకుంటే రిజల్ట్ ఉందా? అల్గా ఉన్నది. ఆకలి అవుతుందా? నిద్ర పడుతుందా? కొంచెం తిప్పుతుంది. ఒక 3 నెలల తర్వాత మీకు అంతా సెట్ అవుతుంది. ఓకే సార్, ఎర్రగడ్డలో ఒక విషయం జరిగిందన్నారు కదా సార్, చెప్పండి ఒకసారి. సార్, నేను ఎర్రగడ్డకి వెళ్ళాను. ఒక అతని దగ్గరికి కూరగాయల కొట్టు ఉంది చిన్నది. అతనికి పోయి ప్రొడక్ట్ గురించి చెప్పాను. చెప్తే ఆయన నాకు ఇది తలనొప్పి లేస్తుందని చెప్పాడు. చెప్తే నేను ఏం చేసిన, ఇది తీసేసిన. ఇట్లా తీసేసి ఇట్లా కట్టేసిన. ఇట్లా ఆయన కట్టేసి 20 నిమిషాలు పెట్టాగానే తలనొప్పి తక్కువైపోయింది ఆయనకు.
తలనొప్పి తక్కువైపోయి తెల్లారి ఆర్డర్ ఇచ్చిండు, తీసుకుపోయి ఇచ్చిన ఫోటో బి తీసిన అందులో పెట్టిన గిట గ్రూప్ లో పెట్టిన ఫోటో. ఆయన పేరు ఇస్మాయిల్. ఆయనకు అస్తమా ఉంది, ఆయన గిట వాడుతూ మంచిగా వాడుకుంటూ ఆయన వేసుకొని ఆ వీడియోలు తీసి ఆ దోస్తులు. ఉద్దమరిలో మొన్న నేను చెప్పిన వీడియోను చూసి ఉద్దమరి గ్రామవాసి సింగిరెడ్డి సీతారాం రెడ్డి గారు నన్ను ఆదర్శంగా తీసుకొని వారు ఈ బయోట్రిక్ ఆ డబుల్ కిట్ సెట్ను తీసుకోవడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించి వేరే లేదు. అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు మాధవ శర్మ. మా స్వగ్రామం మూడుచింతలపల్లి, నేను ఉండేది ఉద్దమర్రి. నేను మా పరిసర గ్రామంలో అయినటువంటి జగన్గూడ గ్రామంలో వేదాటి ఫణికుమార్, వారి మిత్రుడు రమేష్, వారిద్దరూ ఒకరోజు వారి ఇంట్లో ఉండగా నేను వారింటికి వెళ్లాను. వెళితే నాకు ఈ బయోమెట్రిక్ గురించి వివరణ ఇచ్చారు. ఇస్తే ఈ ప్రాజెక్ట్ అండి, ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. దీని గురించి నాకు ఒక 10 నిమిషాలు వివరణ ఇచ్చారు చిన్నగా. అదే రోజున నేను పెద్ద కిట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాడడంతో ఫస్ట్ ఒక నెల రోజుల వరకు, 15 రోజుల వరకు నాకు ఏమాత్రం రిజల్ట్ కనిపించదు. సరే, తీసుకోగానే ఎంబడే రిజల్ట్ అంత తొందరగా చూపించదు. హోమియోపతి గాని ఇలాంటివి స్లోగా పనిచేస్తాయి, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తాయి. ఇవి నాకు అనుభవపూర్తిగా నేను తీసుకొని 6 మాసాలైంది. 3 మాసాల్లో నాకు రిజల్ట్ అనేది కనిపించింది. నాకు మార్చి నెలలో నాకున్నటువంటి అనారోగ్య సమస్య డయాబెటిక్, షుగర్ నాకు అటాక్ అయింది. ఫస్ట్ ఉండడమే నాకు 13.7 షుగర్ ఉన్నది. దాన్ని సరే ఆరోగ్యపరంగా, మానసికంగా డాక్టర్ గారి సలహా, దాని తోడుగా ఇది ఉపయోగిస్తే 3 మాసాల్లో నాకు ఈ బెల్ట్ పెట్టుకోవడం, ఈ వాటర్ బాటిల్కి ఈ బెల్ట్ చుట్టి ఈ వాటర్ తాగడం, తర్వాత దీంట్లో ఒక 2 పిల్లో కవర్స్ ఇస్తారు. ఆ 2 పిల్లో కవర్లలో ఒకటి నీ పడుకునే మెత్తి కింద పెట్టుకుంటున్నాను, ఒకటేమో నా కారులో సీట్ కింద వేసుకుంటున్నాను, ఎందుకంటే కారు ప్రయాణంలోకి. తర్వాత ఇది ఒక 2 బెడ్షీట్ ఇచ్చారు. ఒకటి నేను వాడుకుంటున్నాను, ఒకటి మా నాన్నగారు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రోజున నేను గత 2 రోజుల క్రితం నా షుగర్ టెస్ట్ చేయించుకుంటే 7.2 వచ్చింది. మీకు సంస్థ వారికి నా రిపోర్ట్ కూడా పంపిస్తాను. నా షుగర్ చాలా కంట్రోల్ వచ్చింది. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు, ఏంటి శర్మ గారు మీరు ఇంతగానో. దీంట్లో నేను స్వీట్లు తింటాను, డైటింగ్ లేదు, వాకింగ్ లేదు, నార్మల్ పూర్వం ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే కొనసాగిస్తున్నాను. దాంతో ఇది ఉపయోగపడుతుంది. దీన్ని వాడడం వల్ల నష్టం లేదు, నష్టం అనే విషయం లేదు. ఇది ఉపయోగకరమైనటువంటిదే, కానీ స్లోగా శాశ్వతమైనటువంటి పని చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ వాడండి. దీనికి నేను 100% చెప్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మించింది వేరే లేదు. కాబట్టి వేదాటి ఫణికుమార్ గారికి, రమేష్ గారికి పేరు పేరున నేను మరలా కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. వాటర్ బాటిల్ ఓపెన్ చేసి వాటర్ పోసుకొని 3 days కంటిన్యూగా అదే వాటర్ తాగిన. ఆ 3 days లో నాకు వచ్చిన యూరిన్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది, ప్లస్ ఆ మంట వెళ్ళిపోయింది, ఆ కలర్ వెళ్ళిపోయింది, ఒక కిడ్నీ పెయిన్ కూడా వెళ్ళిపోయింది. దానికి ఒకసారి క్లాస్ పెట్టదు. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నాకు 3 days లో అంత మంచి రిజల్ట్. అంటే ఎన్నో సప్లిమెంట్స్ వాడినా కూడా నాకు రాలేదు. అది ఇంత ధైర్యంగా నేను ఏ కంపెనీలో కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు 1 నిమిషం మాట్లాడితే నాకు షేక్ వస్తుండే. అంత హార్ట్ఫుల్ గా నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను నేను. ప్లస్ నాకు కిడ్నీ పెయిన్ అనేది పోయింది.
తర్వాత ఒక కాళ్ళలో ఒక గుండు పిండితో కొంచెం గుచ్చినట్టు అవుతుండే, అదొకటి వెళ్ళిపోయింది. ప్లస్ నాకు ఈ బ్రాస్లెట్ నా చేతికి ఆ తర్వాత ఏం చేశానంటే నేను అప్పుడు అర్థం చేసుకుని బ్రాస్లెట్ పెట్టుకున్నాను. అంతముందుకు బ్రాస్లెట్ చేతికి రాకముందుకు 160/80 ఉండేది బీపీ. ఇప్పుడు కరెక్ట్ గా 1 మంత్ అవుతుంది, 110/80కి వచ్చింది. नाम सर? मोहम्मद कासिम। मोहम्मद सर, आप किधर से सर? हैदराबाद से। तो आपको पैरालिसिस कब आया था? 2019 में। 2019 में आया। दिसंबर। 5 साल हो गया आपको। आप टैबलेट्स खाते थे? आप खाया? कम नहीं हुआ। तो पहले आपको हाथ उठता था? पहले नहीं उठता था। अभी उठ रहा। पैर सर? पैर भी उठ रहा है। तो अपना कंपनी कौन सा यूज़ करे? ये ईवाइटोरियम। आप मतलब पानी पीते? पानी का बोतल और पैड लगा लेते और मैट्रेस पे सो जाते। तो आपको रिजल्ट कितने दिन में दिखा था? 2 महीने में दिखा। मतलब 2 महीने भी पूरे नहीं हुए आपको रिजल्ट थोड़ा थोड़ा बताया। ये है सब। हाथ भी उठा दो। पहले ये भी नहीं उठता था हाथ, अभी उठ रहा हाथ। पैर भी अच्छा उठ रहा। अब उठ के चलिए सब थोड़ा। आप सब यहाँ पे चलिए, इधर तरफ। पहले आपको एक जनी पकड़ के चलते थे, अभी अपने आप चल रहे। ठीक है सर, बैठ जाइए आराम से। मतलब पहले आपको बैठने को भी और उठने को भी प्रॉब्लम होता था, एक जनी पकड़े तो आप उठते थे। अभी अपना आपका आप ही उठ जाए। मेरा मैं उठूँ। हाँ, रिजल्ट कैसे दिखा था बाबू? पहले से आराम है। अब फिर यूज़ कर सकते दूसरे लोग? कर सकते हैं। आराम हो रहा है। आराम हो रहा है आपको? जी। फिर दूसरे लोग भी आप यूज़ कर सकते हैं ना? जी। आप बोल सकते सब यूज़ कर सकते हैं ना? मेरे को तो आराम हुआ। ठीक है सर, थैंक यू सर। నాకు ఫోన్ చేశారు ఒక 3 నెలల నుంచి ఫోన్ చేస్తున్నాను. నైట్ జాబ్ నేను నైట్ జాబ్ అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి నైట్ షిఫ్ట్ ఐటీలో రిక్రూట్మెంట్ మేనేజర్ లో పొజిషన్ లో ఉన్నాను. అయితే నాకు నిద్ర అనేది ఎంత ఘోరంగా ఉండేది అంటే మేడం, నిద్ర టాబ్లెట్లు డోసేజ్ పెంచుకొని కూడా వాడాను. స్లీప్ అండ్ గమ్మీస్ అని ఉంటాయి మేడం, అవి కూడా కొన్నాను. కొని వాడిన తర్వాత సారు మీ మేలు గురించి నేను చెప్తున్నాను జగన్ గారు, ఒకసారి కలవండి, కలిస్తే ఇది మీ గురించి అంటే కూడా నేను ఒక మూర్ఖుల్లాగా అంటే నేను ఒక సైన్స్ యుగంలో ఉన్నాను. ఇవేం నమ్ముతాము? పంచభూతాలు దేవుడు అంటున్నారు, పంచభూతాలు దేవుడు ఇలా తయారు చేశారు అంటున్నారు, వీటి మీద పెద్దగా నమ్మకం లేదు అనే ఆలోచనలో నేను ఉన్నా. అంటే వాస్తవం నాదే మూర్ఖమైన ఆలోచన. అయితే సార్ ఒకసారి ఉప్పలకి వచ్చారు మేడం, వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చారు, కలిశారు. డెమో ఇప్పుడు మొత్తం పంచభూతాలు ఏంటిది, అది పూర్వం ఎలా ఉండేటోళ్ళు, ఆ వాటర్ మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు కూడా నాకు మనసులో పూర్తి విశ్వాసం నమ్మకం లేదు. ఆ డెమో ఇచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను. అయితే సారు ఒకటైతే నాకుంది ఏంటంటే నా మెయిల్ గురించి వచ్చి చెప్పారు, సరే చూద్దాము అని. మా పక్కన మా మిస్సెస్ ఉంది, ఆమె ఏమందంటే సార్ అంత బాగా చెప్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో టెస్ట్ మనీ చెప్తున్నారు కదా, సరే ఇందులో క్వాలిటీ కూడా, నేను దీన్ని వ్యాపారం అనే ఆలోచన నాకు అసలు లేదు మేడం, అసలు చేయాలనే ఆలోచన నాకు లేదు. నేను సార్తో కూడా అన్నాను, సార్ ఇది నేను ఇతరులకి చెప్పలేను సార్ అంటే, మీరు చెప్పకండి, ఫస్ట్ మీరు ఆరోగ్యం పొందుకోండి, మీరు ఆరోగ్యం పొందుకొని మీరు వచ్చి చేస్తానా కానీ నాకు మీరు అవసరమే లేదు, నాకు మీరు మంచిగా మీరు మీ ఫ్యామిలీని చూసుకోండి అన్నారు. దాంతో నేను ప్రీమియం క్వాలిటీ సేమ్ మీలాంటి క్వాలిటీ తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో మేడం, ఏదైతే కావాలని నేను అనుకుంటున్నానో, ప్రయాస పడుతున్నానో, నిద్ర టాబ్లెట్లు మింగుతున్నా, నాకు భగవంతుడిలాగా వెంకట సార్ వచ్చి ఇస్తున్నారు. దానే నేను కాదనుకున్నాను. ఎప్పుడైతే మా మిస్సెస్ చెప్పిందో నేను ఆ బెడ్ కొనుక్కున్నాను. ఒక చిన్న పిల్లవాడు అంటే అలాంటి నిద్ర మేడం, నేను 11 సంవత్సరాల కంటే పూర్వం నిద్రపోయా. అంత మంచి డీప్ స్లీప్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఒక బైక్ కి ఎలా అయితే 3 నెలల సర్వీస్ అవసరమో, మన శరీరాన్ని కూడా ప్రతిరోజు నిద్రలో మన బాడీ సర్వీస్ అవుతుంది. సో అప్పుడు నేను వెంకట సార్కి ఫోన్ చేసి, సార్ నాకు ఇంకొక లైఫ్ ఇచ్చారని చెప్పి చెప్పాను అనమాట మేడం. సో ఇది నా జెన్యూన్ టెస్టింగ్ మేడం. ఈ ప్రొడక్ట్ వాడడం వల్లే నాకు ఒక అద్భుతమైన లైఫ్ వచ్చింది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సెట్ అయింది మేడం.
ప్లస్ నేను సిస్టమ్ దగ్గర కూర్చొని ఉంటాను. ఆ బ్యాక్ పెయిన్ కూడా పోయింది. సో అన్ని ఓవరాల్ వెల్బింగ్ అనమాట. గ్రేట్ సార్, గ్రేట్ టెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్, సార్ ఎలా ఉంది మన ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది సార్? సార్ చాలా బాగుంది సార్. ప్రోడక్ట్ అయితే రిజల్ట్స్ అయితే చాలా బాగుంది. ఓకే సార్. మీరు ఇచ్చాక ఒక 3 days అది జస్ట్ వాటర్ ప్యాడ్ లో నీళ్లు వాడాను. సో వాడినాక షోల్డర్ పెయిన్ నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంది, అది తగ్గిపోయింది. ప్లస్ మెడమ నొప్పి ఒక 1 year నుంచి ఉండింది. ఆ మెడమ నొప్పి తగ్గిపోయింది. అంటే 3 days ఓన్లీ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల అది తగ్గిపోయింది. ఓకే, మీరు నిలబడి సార్, కొద్దిగా నిలబడి చూపించండి, మీకు ఏం ప్రాబ్లం ఉంది. సో ఇంకోటి ఏమంటే నాకు ఈ కాలు పోలియో ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉండింది అనమాట. ఇక్కడ పెయిన్ ఎక్కువ ఉంది. ఈ ప్రెస్సింగ్ లో ఎవరు ముట్టుకున్నా కూడా చాలా పెయిన్ ఉంది, చాలా పెయిన్ వచ్చేది. పొరపాటున పిల్లలు వచ్చి కూర్చున్నా కూడా ఇక్కడ అయ్యేది కాదు. సో నేనేం చేశాను, ఇది చూసినాక సరే ట్రై చేద్దాము అనేసి అదే వాటర్ బాటిల్ ప్యాడే ఇక్కడ కాలుకేసుకున్నాను. ఫస్ట్ డేనే 80% పెయిన్ తగ్గిపోయింది. ఫస్ట్ డేనే. సూపర్ సూపర్. ఇప్పటికి ఒక 3 days అయింది వేసి. సో ఈ ప్రెషర్ కి పెయిన్ వచ్చేది. ఇప్పుడు చూడండి ఎలా పట్టుకున్నా కూడా మన ప్యాడ్ వాడిన తర్వాత చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్. ఈ పెయిన్ ఇక్కడ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇంత ప్రెస్ చేసినప్పుడు పెయిన్ లేదు. సో అది ఒక సూపర్. సో ఇంకోటి ఏమంటే నాకు కొంచెం జోమ్ ఉన్నింది ఈ చెయ్యికి, ఒక 3 months నుంచి జోమ్ ఉన్నింది. సో ఇంకా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, ఎందుకంటే పోయినామంటే ఒకసారి కన్వర్ట్ అయినామంటే అంతే. సో అదనమాట. సో ఇది వేసినప్పటి నుంచి ఇది వాడడం వల్ల, మ్యాట్రిక్స్ కంటిన్యూ వాడడం వల్ల, వాటర్ కన్స్యూమ్ డైరెక్ట్ వాడడం వల్ల, సో ఇది కూడా లేదు కానీ పీస్ఫుల్ గా ఉంది. స్లీప్ కూడా పీస్ఫుల్ స్లీప్, నిద్ర బాగా వస్తుంది, నిద్ర బాగా వస్తుంది. పిల్లోడు పనుకోగలుగుతున్నా. సూపర్. సో ఇంకోటి ఏమంటే ఇది వాడినాక, వాడక ముందు నాకు కొంచెం స్ట్రెయిన్ అయ్యేవన్నీ. మా వర్క్ కొంచెం స్ట్రెయిన్ వర్క్, సిస్టమ్ ముందర ఎక్కువ కూర్చుంటా ఉంటాం కాబట్టి స్ట్రెయిన్ గా, దాని నుంచి వారంలో ఒక్కసారి గానీ 2 సార్లు గానీ హెడేక్ వచ్చేది, స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది. ఇది వాడినప్పటి నుంచి ఆ స్ట్రెయిన్ అనేది లేదు. ఆ స్ట్రెయిన్ అనేది చాలా బాగుంది. ప్రోడక్ట్ అయితే వండర్ఫుల్. నాకైతే మంచి రిజల్ట్స్. మెడమ నొప్పితో నేను చాలా ఫెడ్అప్ అయిపోయాను. సో అది లేదు, ఇది షోల్డర్ పెయిన్ ఒకటి. సో సూపర్, బాగా మన సీఎం ఇంత మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాం. మన సీఎం సార్ మనం అందరం గట్టిగా ప్రోడక్ట్ మనకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. మీ వల్ల ఇంకా 10 మందికి ఒక మంచి హెల్త్ ఇవ్వాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఊరు? చెప్పమ్మా, నీకు ఇంతకు ముందు ఈ ప్రాబ్లం ఏముండే? కాళ్ళ నొప్పులేదే ప్రాబ్లం ఉండే. 15 సంవత్సరాలే దీనితోనే ఎగబట్టి. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తిగా నేను కడప కూడా దాటకుంటే ఇంట్లోనే ఉంటాను. ఎక్కువ శాతం కడప కూడా దాటకుంటుంది. కడప కూడా దాటకుంటే ఇది పట్టుకున్నా. ఈ మెట్ట ఎక్కడికి కూడా కష్టమైతుంది. ఈ కాలు 2 ఏళ్ల సార్ ఈ ఊర్లో అందరికి కూడా తెలుసు అంట ఈ విషయం. తర్వాత మరి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇచ్చారు కదా, మా ప్రొడక్ట్ ద్వారా మరి ఎట్లా, ఎన్ని రోజులైంది ప్రొడక్ట్ తీసుకొని? 15 రోజులే. 15 రోజులు తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఎట్లుంది? ఇప్పుడు 15 రోజులలో నేను 8 రోజులు కూడా కాలేదు, రామింటికి పోయి అన్నం తిని వచ్చిన. ఎట్లా? నడుచుకుంటానే పోయినా రోడ్డు పోటీ. ఇది కూడా దాటలేనాము, నడుచుకుంటా పోయి వేసి వచ్చినాం. నడుచుకుంటా పోయి అన్నం తిని వచ్చిన. ఆడ ఏమన్నారు మళ్ళీ ఊర్లో చూసిన వాళ్ళు? ఏమన్నారు, ఏమ్మా శాంతినాలకు కనపడ్డావు, కనపడకుంటివి, నువ్వు బొంబాయి పోయినావు అనుకున్నాము అని అన్నారు. అంటే లేదా పోయినా ఉండా, కాళ్ళ నొప్పులకి పట్ట ఇవి తీసుకున్నా, మంచిగా ఉంది జరా అని అన్నా. కాళ్ళ నొప్పులు అప్పుడు ఎట్లుండే? మేము ఇచ్చినప్పుడు ఎట్లుండే కాళ్ళు అవి? ఇంతలా ఉండే సార్, ఇంతలా ఉండే. ఇప్పుడు ఎట్లున్నాయి? జర తక్కువ ఉండే. ఓకే, తక్కువ ఉండే. తేడానే ఎంత బాగుంది కదా. ఇప్పుడు నొప్పులు అన్ని తగ్గి చాలా మంచిగా ఇంత దూరం నడుస్తున్నాం అంటే ఇలా రోజుల్లో మీ ఊర్లో మీకు ఇలా. ఓకే ఓకే సార్. మరి మేము కొనుక్కొని వాడుకోవచ్చా?
ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు మేము కొనుక్కొని వాడుకోవచ్చా? పెట్టుకున్నది నిత్యం వస్తుందని. నా కొడుకు కూడా 2 దినాలు పెట్టుకున్నాడు పట్ట. నేను నీళ్ళకి ఇచ్చినావు కదా ఆ రోజు పట్ట. అవును. ఆ పట్ట నేను కొద్దిగా దీనికి పెట్టుకున్నా. నొప్పి తక్కువైందా? తక్కువైంది. పెట్టుకున్న కాలు కెట్టుకున్నప్పుడు నొప్పి తక్కువైందా? ఇట్లా వాడతాను ఇంటికాడే. ఇప్పుడు అప్పటికిప్పటికైతే నయమైంది. ఈ బైటోరియం ప్రొడక్ట్స్ వాడినప్పటి నుంచి అయితే నయమైంది. నీకు ముందటికి ఇప్పటికి తేడా అయితే ఉంది. తేడా అయితే ఉంది సార్, నాకేం లేదు ప్రాబ్లం. 3 నెలల వరకు నేను ఎట్లా మంచిగానే అవుతావు. నమ్మకం ఉంది నీకు? నమ్మకం ఉంది, నాకైతే నమ్మకం ఉంది. ఎవరికి సార్ ఇప్పుడు అసలు లేచి చెప్పమ్మా, నువ్వు ఇంతకు ముందు నీకు ఎలా ఉంటుండే? ఇద్దరు సపోర్ట్ ఉంటే ఈ కాలు తీసి ఇక్కడ కాలు పెడితే అంటే ఇద్దరు సపోర్ట్ ఉండవలసి వచ్చేది. ఓకే. స్టాండ్ ఉండవలసి వచ్చేది. ఓకే. ఇంటికి వచ్చినప్పుడు సార్ తీసుకుపోయి నన్ను మొత్తం ఏం చేసేది సార్? సార్ తీసుకుపోయి బెడ్ మీద కడబెట్టినాక నేను జరగలేదు. అక్కడ ఇక్కడికి చిన్న పిల్ల తీసుకుపోయాను. నడవలేక ఇప్పుడు ఇప్పుడు నడవగలుగుతుంది. అంటే వితౌట్ ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు ఇది ప్రోడక్ట్ మీకు చెప్పారు? సార్ చెప్పండి సార్, మీరు ఎట్లా దీన్ని? మీ అమ్మ వచ్చేసి మొత్తానికి ఏం నడవలేకుండే పరిస్థితిలో ఉండే. ఒకే కాలు పైన ఇంకొక ఇద్దరు అంటే వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ప్లస్ వాళ్ళ కొడలు తీసుకొచ్చేసారు. సో ఇలా కాదని చెప్పేసి నేను బయట నుండి ఎత్తుకొచ్చేసి మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో మనం వాటర్ ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ వాటర్తో తాగించేసి ప్లస్ కొంచెం ఫిజియోథెరపీ చేశాను. ఫిజియోథెరపీ చేసి మళ్ళీ ఇదే వాటర్తో ఒక 10 నిమిషాలు ఆమె కాళ్ళని వచ్చేసి ఒక బకెట్లో బౌల్ లాగా పెట్టేసి కాసేపు అట్లా చేశాను. పోయేటప్పుడు కొంచెం ఒక విధంగా నడిచింది. నెక్స్ట్ డే నుంచి బాగా ఆమె వేసి నడవడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వాడాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ ఈ బయోటోరియం అని చెప్పండి. థ్యాంక్ యూ ఈ బయోటోరియం. ఈ బయోటోరియం. సార్ మీ పేరు? సార్ రామచంద్ర. నా పేరు రామచంద్రయ్య. ఎవరు? సేరిగూడెం. ఇది గత 2 సంవత్సరాలుగా సేరిగూడెం షాబాద్ మండల్ సేరిగూడెం. గత 2 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది. వచ్చి మస్తు ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన, ఎక్కడ మంచిగా లేదు. ఇదే మీ ఈ బయట గురించి తెలిసింది. తెలుసుకొని ఇది వాడి చూసిన సార్. ఎన్ని రోజులు అవుతుంది వాడబట్టి? 15 రోజులు కాదు, 15 రోజులు. 15 రోజుల్లో నీకు రిజల్ట్ తెలిసింది. ఏముండే ఇంతకు ముందు ఎట్లుండే? చాలా నొప్పులుండే, మొత్తం నడవనికి రాకుండే, మూతి వంక పోయినుండే, ఇలాంటి చాలా సమస్యలు ఉండే సార్. మొత్తం నడవనికి కూడా రాలేకుండా సార్. మంచి ఇప్పుడైతే మంచిగా మాట్లాడుతున్నా, నడుస్తున్నా, పని చేసుకోగలుగుతున్నా, తిండి కూడా లేదు సార్. అట్లా ఉండే చాలా భయంకర. మరి చేతికి బెల్ట్ ఏది? సార్ రిజల్ట్ మంచిగా ఉంది నీకు? రిజల్ట్ మంచిగా ఉంది సార్. ఇంకా మంచి చేతిగా సంతోషం సార్. ఆకలి అవుతుంది మంచిగా, మాటలు మంచిగా వస్తున్నాయి సార్. నిద్ర కూడా ఎట్లా పడుతుంది? నిద్ర కూడా మంచిగా పడుతుంది. అది ఒక్క అలవాటు వస్తాను కదా, ఏమంటే మంచిగా చేస్తాను. నిద్ర అయితే మంచిగా పడుతుంది. అయితే ప్రోడక్ట్ అందరికి ఇవ్వచ్చా, వాడుకోవచ్చా? అందరికి ఇవ్వచ్చు సార్, అందరు వాడుతుంది. చాలా మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది, అందరికి అందరికంటే చాలా మంచిగా సార్. పెద్ద పెద్ద న్యూరాలజిస్ట్, పెద్ద పెద్ద దాకా హైదరాబాద్. ఎంత ఖర్చు పెట్టుకున్నావు నువ్వు? 70,000 పెట్టాను సార్. 70,000 దాకా ఖర్చు పెట్టుకున్నావు. ఇది ఎంత పెట్టి తీసుకున్నావు కిట్? ఇది 10,000 సార్. 10,700 పెట్టి ఒక కిట్ తీసుకున్నావు. సింగిల్ కిట్ తీసుకున్నావు సార్. 15 రోజుల్లో నీకు రిజల్ట్ వచ్చింది. సార్. ఇప్పుడైతే అందరు వాడొచ్చు అని చెప్తున్నా. అందరూ వాడచ్చు సార్, ఇది చాలా మంచిది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠ. ఈ బయోటోరియం గురించి చెప్పాను కానీ మనకు 220 రోగాలని నయం చేసేదండి ఈ బయోటోరియం. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మణికంఠకు కూడా లెగ్స్ కు ఈ వేయడం వల్ల నరాలు అనేది ఫ్రీ అవుతున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. ఫిజియోథెరపీతో పాటుగా ఇవి వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. వాటర్ ఇవి తాగుతామండి, చూడండి వేస్తాను. కావాలంటే నేను
నెంబర్ ఇచ్చాను, చూడండి, నాకు కాల్ చేయండి. నేను మా సార్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను. మీకు ఈ బయోటోరియం ప్రొడక్ట్ అందిస్తారు సార్ వాళ్ళు. డెమో చేసిన సార్ వాళ్ళకి నేను కాల్ చేస్తానండి, వాళ్ళు మీకు అందిస్తారు. ఈ వాటర్ తాగడం వల్ల చాలా ఎనర్జీ వస్తుందండి. ఈ బెల్ట్ వేసిన వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, మంచిగా ఉంటదండి. మేము తాగినప్పుడల్లా ఈ వాటర్ తాగుతున్నాం. ఈ వాటర్ తాగాక మాకు ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది. మీరు కూడా ఇంకెవరికైనా ఈ బయోటోరియం ప్రొడక్ట్ కావాలంటే నేను నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి, సార్ వాళ్ళని కన్సల్ట్ చేస్తాను. ఓకే. దీనివల్ల ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఇది కొనుక్కో ముందుకు ఏమనుకున్నావు, కొనాలి అది ఇది అని మీ కూడా వచ్చి చెప్పింది కదా, రాని చెప్పింది 10,000 కూడా పెట్టారా? వద్దు, నాకేం వద్దులే, నాకే పరపొద్దు, ఏది వద్దు అన్న. నీకెందుకు నువ్వు ఇయ్యకు, ఆయన ఇస్తానని తెచ్చిండు. తెచ్చినాక కూడా 6 రోజుల దాకా తిట్టినాక ఏమైంది, మళ్ళీ నాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. మీరు పడుకుంటే జిమ్ అన్నట్టు మంచిగా అనిపిస్తుంది. అమ్మో ఇది ఎట్లా బానే ఉంది అనుకున్నా, కానీ అది వేసుకున్నాక మాత్రం ఒళ్ళు మొత్తం గుంజేసింది. అంతకుముందు నీకు ఏమేమి సమస్య ఉండేది? నాగా ఈ నరాలు పట్టుకునేది, ఈ మెడ నొప్పులు ఉండేది, ఈ మొత్తమే పోయినాయి. అదే నేను ఇటు కూర్చొని లేవలే. ఇప్పుడు లేస్తున్నావా? ఎమ్మటే ఇట్లా పట్టుకో, ఎమ్మటే ఇగో లేస్తున్నా. అంతకుముందు వాళ్ళు పట్టుకొని లేపారు, ఎవరన్నా వాళ్ళు వస్తేనే ఈడ బకెట్ పోటు పెట్టుకునేది చెయ్యి, ఈ చెయ్యి కూడా పట్టుకొని వాళ్ళు లేపితే లేచిన. అట్లాంటి సమస్య లేవు. గ్రేట్ రిజల్ట్ సార్. ఇక్కడ మన శివగౌడ్ సార్ నుంచి టీం నుంచి ఒక పారాలసిస్ వ్యక్తి సో ఒక 20 days లో ఈరోజు సింగిల్ గా ఒక స్టిక్ పెట్టుకొని నడుస్తున్నాడు సార్. ఇంతకుముందు వచ్చేసి మనకి ఇద్దరు సపోర్ట్ తీసుకొని నడుస్తేవారు సార్ కూడా. సో ఈరోజు సింగిల్ గా చూడండి, సో ఎంత మంచి రిజల్ట్ ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడిన తర్వాత. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది. సార్ ఎక్కడ సార్ ఇది ఊరు? షాద్ నగర్ హాజీపల్లిలో ఇక్కడ మనకు కాలనీలో ఇచ్చినాం సార్. సో చిన్న ఏజ్ 34 ఏజ్ సార్ది. సో గ్రేట్ రిజల్ట్ సార్. 20 days లోనే సింగిల్ గా నడుస్తున్నారు సార్ ఒక స్టిక్ పట్టుకొని. సో థ్యాంక్ యూ ఈ బయోటోరియం, పవర్ ఆఫ్ ఈ బయోటోరియం. 20 days లోనే 4 days లో మంచి రికవర్ అయ్యిండు. 4 days లో చేయి కదిలియడం అట్లా స్టార్ట్ చేసిండు. ఈ రోజు నడుస్తున్నాడు సార్, 20 days లో నడుస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మణికంఠ సార్, మీరు ఈ బయోటోరియం వాడుతున్నారు కదా, ఈ బయోటోరియం వాడక ముందు ఎలా ఉంది, వాడాక ఎలా ఉంది చెప్పండి సార్. చెమటలు తగ్గినాయి. ఓకే, అంటే కాలు చాపుకొని కూర్చునే వాళ్ళ అప్పుడు మీరు? రెండు అట్లా ఫోల్డింగ్ వస్తుందా ఇప్పుడు? ఈ బయోటోరియం వాడినాకనే వస్తుందా ఇది? ఓకే, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు మీరు, ప్లస్ ఈ బయోటోరియం వాడుతున్నారు, ఫోల్డింగ్ వచ్చింది. ఓకే, ఇంకా ఏం రిజల్ట్ వచ్చింది మీకు? బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందా? ఓకే, వెనుకకు వస్తున్నాయి. నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తగ్గినాయా అట్లా? ఈ బయోటోరియం వాడక ముందు అలా రాలేదా హ్యాండ్స్? నీకేమైనా ఇంకేమైనా చెమటలు రావడం ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఓకే, తగ్గినాయి. ఓకే, మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు మీలాగా ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? మనకు ఉంది కాబట్టి తొందర తగ్గదు. పుట్టుకతో వచ్చింది కాబట్టి తొందర తగ్గదు అంటున్నారా? కొంచెం కొంచెం తగ్గుద్ది అంటున్నారు. ఓకే, మీలాగున్న పిల్లల్ని కూడా వాడమంటున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది అంటున్నారు. ఓకే సార్. ఇప్పుడు మీ బాబులో ఏమన్నా ఏం రిజల్ట్ వస్తుంది చెప్పండి సార్.
మా బాబు ఇదివరకు కాలు దాపుకొని కూర్చునేవాడు. ఓకే. ఈ రోజు కాళ్ళు ఫోల్డింగ్ వస్తున్నది, ఇట్లా చేతులు వెనక పెట్టుకొని ఉంటాడు. అరికాలు చెమటలు వచ్చి తగ్గింది, ఈ అరిచేతులు కూడా చెమటలు తగ్గిపోయినాయి. ఎక్కువ పిడికిలు పట్టేవాడు, పిడికిలు కూడా తగ్గిపోయింది. ఇట్లా ఎర్రగా రాకపోయేది, ఇట్లా తెల్లగా ఉండేది అరిచేతులు. ఇట్లా అరికాలు కూడా తెల్లగా పడేది, ఎర్రగా వస్తుంది. ఇట్లా ఎర్రగా ఇట్లా అన్నా కూడా తెల్లగా వచ్చేది, ఇట్లా ఎర్రగా రాకపోయేది ఎమ్మటే. ఇప్పుడు ఎరుపుదనే వస్తుంది అరికాలు కూడా. మీకు మోటివేట్ చేసిన సార్ వాళ్ళు ఎవరండి? మాకు మోటివేట్ చేసిన సార్ వాళ్ళు ఎవరంటే అశ్విన్ కుమార్ సారు, నరసింహాచారి సారు, మన గణేష్ సారు, శ్రీశైలం సారు. ఓకే. వాళ్ళు ఇట్లా వాడితే మంచిగా అవుతుంది మీ బాబుకు మీకు అని చెప్పారా? వచ్చి మాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, చెప్పారు. మాకు ఇచ్చిపోయారు. ఫస్ట్ వచ్చిండ్రు, మాకు ఆర్డర్ తీసుకొని పోయారు. మీకు రిజల్ట్ ఎన్ని రోజులకు తెలుసు? మాకు 25 days తెలిసింది. ఓకే. వాళ్ళ సార్ వాళ్ళు ఎన్ని రోజులు టైం పెట్టారు మీకు? 6 నెలలు టైం పెట్టారు. ఓకే. అంటే మా బాబు కూడా 6 నెలలు, అంటే ఈయనకు బై బర్త్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. మధ్యలో వచ్చింది కాబట్టి నాకు తొందరగా తగ్గిపోయింది. ఓకే అండి. ఇంకా ఉంటా కూడా తొంటి నొప్పి కూడా తగ్గుద్దనే నమ్మకం నాలో ఉండదు. ఓకే. నీకు సార్ మణికంఠ సార్? నాకు మంచిగా ఉన్నది. మీకు అందరు ఇంటింటికి వాడొచ్చా సార్? ఇంటింటికి వాడొచ్చు. బయోటోరియం సైడ్ ఎఫెక్ట్ లేదు, గోళీ లేదు, మందు లేదు, ఎలాంటి ఛార్జింగ్ లేదు, కాబట్టి అందరూ వాడవచ్చు. ఓకేనా సార్? ఇంటింటికి వాడచ్చు. ఓకే. మీకైతే ఇప్పుడు మంచిగా ఉంది సార్ మణికంఠ సార్, రమేష్ సార్? మంచిగా ఉన్నది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. 3 months బ్యాక్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. అంటే మా మదర్ కోసం తీసుకున్నా. అయితే తీసుకున్నప్పుడు నాకు ఎట్లాంటి కూడా నమ్మకం లేదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు తీసుకోవాలని. కానీ ఈ రోజు ఈ ప్రోడక్ట్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ రోజు మళ్ళీ మా మమ్మీ నేను పుట్టినరోజు ఎంత ఆమె హ్యాపీగా ఫీల్ అయిందో, ఈ రోజు మా మదర్ అలా నడుస్తుంటే నేను అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఈ ప్రోడక్ట్ వల్ల మంచి దమ్ ఉంది, కానీ ఎలాంటి ప్రాబ్లం లేని ఈ ప్రోడక్ట్ ఎవరికైనా మనము అవేర్నెస్ ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. మనము ఇన్కమ్ అనేది కాకుండా ఎవరికైనా మనం హెల్త్ ఇస్తున్నాము, అందుకే ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ముందుకు ఒక 3 months బ్యాక్ మా మదర్ ఏంది బెడ్ పేషెంట్ అన్నమాట. అయితే ఆమె అసలు వెళ్ళకపోతుండే, అక్కడ బెడ్ లోనే అన్ని అయిపోతుండే. ఇప్పుడు మాత్రం ఆమె ఒక 1 month బ్యాక్ వాకర్ తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మాత్రం 2 days నుంచి అయితే ఆమె ఒక్క సింగిల్ గానే వాక్ చేస్తుంది సార్. ఎలాంటి ఆధారం లేకుండా వాక్ చేస్తుంది. అంటే మీ పేరేం పేరు? నా పేరు జీ పద్మ. ఓకే. ఈ ప్రోడక్ట్ ఎందుకోసం తీసుకున్నారంటే నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, బాగా నొప్పులు, మెడిసిన్ వాడుతున్నా, ఏ మాత్రం రికవర్ కాలేదు. ఇది వాడిన తర్వాత కొంచెం మేలు అనిపించింది నాకైతే. ఒక 10 రోజులు వాడిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. ఈ వినాయకుడి పండుగ రోజు భోజనం టైంలో ఒక రోజు మొత్తం వంట చేసినాం, అన్నదానం ఉందని. ఆ రోజు మొత్తం జాయింట్ పెయిన్స్ ఎక్కువైనాక నైట్ గోళీ వేసుకోవాలి, ఏం వేసుకోవాలి టాబ్లెట్లు. దాని మీద అనుకున్నా, కొంచెం చేతికి కట్టుకున్నా, పట్టి కాలు కట్టుకున్నా, పనుకున్నా, పిల్లల పట్టుకున్న రిజల్ట్ మంచిగా ఉంది. చాలా బాగా నయం అనిపించింది. అసలు అంతమంది నిద్ర రాపోయేది, మంచి దాని మీద అనుకుంటే మంచి నిద్ర వస్తుంది. వాటర్ తాగాలనిపిస్తే ఒక గ్లాస్ తాగాలంటే తక్కువ అయిపోయేది. అలా బాటిల్లో నీళ్లు వస్తున్నాం, 2 టిప్పులు బాటిల్ లేపేస్తున్నాం, తాగాలనిపిస్తుంది, ఇన్నేం తాగాలనిపిస్తుంది. కానీ దాన్ని తాగటం వల్ల కూడా మనకి నోరు ఆరిపోతుంది. ఇంతకు ముందు తాగంటే అసలు నీళ్లు బాగానే బాగోవు, అల్ల పోసినాక తీయగుంటే మంచిగా ఉంటే తాగాలనిపిస్తుంది. ఇన్నైనా తాగొచ్చు, రోజుకి 2 లీటర్లైనా తాగొచ్చు. ఇప్పుడు మీరు నెలకి ఎన్ని వేల రూపాయల ఖర్చు అవుతున్నాయి ఇంతకుముందు మెడిసిన్ కి? 4,000 మినిమం 5,000 అవుతాయి. ఓకే. అట్లా ఎన్ని నెలలు వాడినారు? దాదాపు 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికి 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఓకే. ఈ రోజుకి మీకు రిజల్ట్ 100% ఉందా? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎవరైనా తీసుకోవచ్చా లేదా? అందరు తీసుకోవచ్చు. ఎవరికైతే నొప్పులు ఉన్నాయి, ఎవరికి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, అన్ని రికవర్ అవుతాయి. మెడిసిన్ తో అవసరం లేదు, ఏ పత్యం లేదు, అన్ని తినొచ్చు, మంచిగా ఉంటది. మీరు ఈ ప్రోడక్ట్ ఏమేమి చేస్తున్నారు, ఎట్లా వాడుతున్నారు?
నైట్ మాత్రం దాని పరుపు మీద పనుకుంటాను. ఉదయం బాటిల్లో నీళ్ళు పోసుకుంటా. ఎప్పుడైపోతే అప్పుడు పోస్తూనే ఉంటా. ఇది మనం పని అంతా అయిపోవాలి, చేతికి కట్టుకోవాలి. మనకేమన్నా నొప్పి, తలనొప్పి ఇలా ఉందంటే ఇది మళ్ళీ తీసి ఇట్లా బెల్ట్ లా పెట్టుకున్నా తలనొప్పి. మీరు ఇప్పుడు అట్లా తలకి ఎప్పుడైనా యూజ్ చేసినా? యూజ్ చేసిన నేను. తగ్గింది అట్లా? ఒక సైడ్ తలనొప్పి వచ్చేది. ఓకే, మైగ్రేన్ హెడేక్ ఉండేది. ఇది పెట్టుకోవటం వల్ల నాకు టాబ్లెట్ వేసుకునే పని లేదు, మంచిగా అయింది. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. మీ పేరు సార్? నా పేరు మల్లం శ్రీనివాస్, విలేజ్ వెల్వర్తి, మండలం ఒలిగొండ, డిస్టిక్ యాదాద్రి భువనగిరి. నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయి 2 years అవుతుంది. కిడ్నీ ప్రాబ్లం వచ్చి 3 years అవుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాకముందుకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. బాగా బ్యాక్ పెయిన్ బాగా నొప్పి లేచేది, నడుములు బాగా అసలు వంగితే లేవరాపోయేది, అసలు కూర్చుంటే కూడా లేవరాపోయేది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిన 2 years నుండే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్నట్టు. బ్యాక్ పెయిన్. ఓకే, అప్పటి నుంచి సఫర్ అవుతూనే ఉన్నారు. సఫర్ అవుతుంటే ఇట్లా ఈ బయోటోరియం ఎవరు చెప్పారు మరి? బాలరాజు, వెల్వర్తి బాలరాజు చెప్పిండు. ఓకే, చెప్తే సరే అని చూస్తే దాని వీడియోస్ పంపిస్తే సరే అని వాడదామని చూస్తే తీసుకొచ్చిండు ఈ బయోటోరియం. ఓకే, అది వాడిన ఒక 1 month కే నా బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్రియేటిన్ లెవెల్ ఉంటది కదా సార్ మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళకి, అది ఎట్లా ఉండేది అప్పుడు స్టార్టింగ్ లో? ఫస్ట్ 1.3 ఉండే, 4 ఉండే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక. ఇది ఈ బయోటోరియం వాడిన తర్వాత 1.1 కి వచ్చింది. ఇప్పుడు 0.9 లోకి వచ్చింది. 0 లోకి వచ్చింది. అంటే ఇప్పటికి మీరు ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 6 months అవుతుంది. ఓకే, 6 months లో మీకు 2 months లో రిజల్ట్ వచ్చింది. చాలా యాక్టివ్ గా ఉన్నది. మీరు నార్మల్ కిట్టే వాడుతున్నారు? ఇంకా నార్మల్ కిట్ వాడినా గానీ ఈ గ్రోత్ వచ్చింది. ఇంకోటి మీకు ఇంకేమన్నా బ్యాక్ పెయిన్ తో పాటు స్టమక్ గానీ, బాడీ పెయిన్స్ గానీ? ఇమ్యూనిటీ పవర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కదా, అవునవును, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అన్నట్టు. ఓకే, అది మళ్ళీ ఇది వాడినసంది కొంచెం ఇంకా యాక్టివ్ ఉన్నా, పర్ఫెక్ట్ గా టైం టు టైం లేవడం, టైం టు టైం. గ్యాస్ ప్రాబ్లం కూడా కొంచెం ఫ్రీ అయిపోయింది. ఓకే, ఇదొకటి. ఇంకొకటి మీకు హెవీ మెడిసిన్స్ అవి వాడడం వల్ల మీ కంటి చూపు అనేది డిమ్ అయిపోయింది. స్టీరాయిడ్స్, ఈ టాబ్లెట్స్ వల్ల కంటి చూపు నరాలకు దెబ్బ పడ్డది. ఓకే, నరాల మీద ఎఫెక్ట్ ఇచ్చి మీ కంటి చూపే తగ్గింది. నరాల ప్రాబ్లం వచ్చింది. అవి ఇప్పుడు అవి కూడా 2 years అవుతుంది. 2 years నుంచి అవ్వట్లేదు. వాడినెస్ అన్ని కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. లైట్స్ సరిగ్గా తెలియపోయేది, లైట్స్ కూడా తెలుస్తున్నాయి ఇప్పుడు. ఎస్ సార్, ఇంకేమేమి అనిపిస్తుంది? తెలుస్తున్నాయి ఇప్పుడు. కొంచెం దగ్గర కొంచెం తెలియపోయేది, ఇప్పుడు దగ్గర దూరం నుంచి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఓకే, లైట్ ఆన్ ఆఫ్ అన్ని పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఇంకా కొంచెం మీరు ఓన్లీ బెడ్, వాటర్ బాటిల్ ప్లస్ ఓన్లీ రిస్ట్ బెల్ట్ మాత్రమే వాడుతున్నారు ఇప్పటికి? ఓకే, ఇంకా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది కంటి చూపులో కూడా గానీ, ఇంకా మొత్తం రావడానికి మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే అంతే. అదే మీకు డాక్టర్ ఏం చెప్పాడు కంటి చూపు తగ్గడానికి కారణం? స్టీరాయిడ్స్, టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వాడి నీకు నరాలలో అంటే మన కంటికి సర్క్యులేషన్ అనేది ఆగింది అంతేనా సార్? బ్లడ్ సర్క్యులేషన్ ఓకే, కావట్లేదని అందుకే అది బ్రేక్ అయింది. ఓకే, ఇంకా మనం ఓకే 0 నుంచి ఇప్పుడు మనం ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడడం వల్ల లైటింగ్స్ అవి అన్ని కూడా కనబడుతున్నాయి. ఓకే, ఇంకా కూడా మనం నెక్స్ట్ స్టెప్ ఏంది అని అంటే మనకి కంటికి సంబంధించిన, హెడ్ కి సంబంధించిన క్యాప్, దాంతో పాటు నెక్ కు హీలింగ్ ప్యాడ్ ఉంటది, అవన్నీ కూడా వాడదాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం సార్. ఈ 2-3 రోజులలో కూడా మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? మన ఈ బయోటోరియం ఎవరికైనా వాడియచ్చు కదా? అంతే, అందరికి చెప్పొచ్చు కూడా. మన లాంటి వాళ్ళు ఎంతో మంది సఫర్ అయ్యే వాళ్ళకి కూడా మనం ఇప్పియచ్చు. ఎస్ సార్, అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ. మరి రైట్ సార్, తీసుకున్న తర్వాత మన వారం కూర్చొని తీసుకోవాలి. వారం కూర్చొని తీసుకున్నా కూడా మన తగ్గలేదు. మనం తర్వాత 15 రోజులు కూర్చొని తీసుకున్నాం, అయినా తగ్గలేదు. అంత పవర్ఫుల్ ఇంజక్షన్ తీసుకున్నా, మన చెట్ల మందులు వాడినా, అన్ని వాడి సైడ్ మీద ఇట్లా పడుకోలేకపోతుంది. సైడ్ మీద ఇంకా ఈ హ్యాండ్ ఇట్లా కూర్చుంటే తిమ్ముడు వచ్చి ఇదంతా పెయిన్ వస్తుంది. అసలు ఈ పెయిన్ వచ్చేది ఇది తలకొచ్చి మందులు వాడుతున్నా, అది వాడుతున్నా, లాస్ట్ హెర్బల్ అనేది పౌడర్ అది కూడా వాడుతున్నా. దేనితో తగ్గచ్చు.
అయితే ఇక కోటేశ్వర్ పిలిచి ఇట్లా డెమో ఉంది ఇట్లా రండి అన్నారు. నా డెమోలో పాల్గొన్నప్పుడు ఈ నీళ్ళు తాగి ఇవన్నీ చూసి ఒక 2 సార్లు విన్నా. ఇది డైరెక్ట్ వచ్చి కిట్ కొనుక్కొని బెడ్ మీద వేసుకొని పండుకున్నా, ఇవి పెట్టుకుంటున్నా, ఇవి డైరెక్ట్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు నొప్పి లేదు, సైడ్ లేదు, మంచి హ్యాపీగా ఉంటున్నా, హ్యాపీగా చూస్తున్నా, బండి నడిపిస్తున్నా, అన్ని నడిపిస్తున్నా. ఓకే ఉన్నాడు. అరే మొత్తం నొప్పి తగ్గిపోయింది, ఎనర్జీ కూడా తేడా ఉంది. వాటర్ తాగానే కొద్దిగా ఒకటి గ్యాస్ కూడా వాడుతుంది. వాకింగ్ నేనే లేదు అసలు, వాకింగ్ లేదు. దీంతో నేనే నాకు వాకింగ్ చేయాలంటే నాకు రావడం కాదు, ఎక్కువ లేదు. షుగర్ ఉంది, అన్ని షుగర్ కాదు, గొల్లి బంద్ చేసే షుగర్ ఉంది. నేను ట్రైలర్ 500 mg టెంపరేచర్ తెచ్చుకుంటాను. అవి ఏకదం బంద్ చేయకుండా ఏం చేసినా సగం తక్కువ తీసుకుంటా ఇప్పుడు 3-4 రోజులు మొత్తం బంద్ చేస్తాం. అసలు ఏకదం బంద్ చేయలేదు. డాక్టర్ నార్మల్ అది టెస్ట్ చేయించిన నార్మల్ ఉంది. 40 ఏళ్ళ నుంచి. 40 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది మీకు? 40 ఏళ్ళ నుంచి షుగర్. నాకు ఏజ్ ఆఫ్ 67 years. ఇప్పుడు ఇది వాడినాక దీన్ని కూడా చెప్పి ఏకగా బంద్ చేయకు, నువ్వు ఎంత వేసుకుంటూ దాంట్లో సగం వేసుకోవాలి. అయితే సగం వేసి ఒక రోజు వేసుకుంటూ ఒక రోజు వేయకుండా ఒక రోజు వేసుకునే అయితే 15 రోజుల తర్వాత మొత్తం బంద్ చేసి మన టెస్ట్ పోయినా. టెస్ట్ పోయేసరికి లేదు 180, 200 తిన్న ముందు, తిన్న తర్వాత ఎక్కువ ఉంటుంది, 200 దాకా ఉంటుంది. యూరిన్ మీద యూరిన్ అవుతుంది. యూరిన్ కూడా అన్ని కంట్రోల్ అయినాయి. నిద్ర రాకుండా ఇట్లా పక్కనే కూడా కూర్చుంది. తనకు మంచి హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా కూర్చున్నా, నాకు మంచి హ్యాపీగా అనిపిస్తుంది. అయితే నా కింద ఇప్పుడు ఒక 3 మెంబర్లు అయిపోయింది సార్, చెప్పించారు. 1 month లో ఇవన్నీ వచ్చేసినాయి రిజల్ట్స్. హ్యాపీగా ఉన్నాడు సార్. ఇప్పుడు ప్రోడక్ట్ మీరు వాడటం వల్ల మీకు హ్యాపీగా అయితే ఉన్నారు. 10 మందికి మీరు సజెస్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ డెమో ఇవన్నీ తీసుకొని పోతున్నావు, బ్యాగ్ పెట్టుకున్నా. ఓకే ఓకే. ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ అందరు సుధాలు పెట్టుకున్నా. ఈ బెల్ట్ కూడా పెట్టుకున్నా. బాటలు జాగ్రత్తలు ఉంటాయి. ఈ బెల్ట్ థైరాయిడ్ గుడ్ మార్నింగ్ మేడం, జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, ఈ బయట కిట్ వాడుతున్నారు కదా మీరు? అవును సార్. ఓకే మేడం, ఎలా అనిపిస్తుంది మేడం? మీరు మామూలుగా షుగర్ గురించి వాడుతుండ్రు కదా, ఓకే ఒకసారి చెప్పండి మేడం మీరు మీ మాటల్లో. నాకు మంచిగా అనిపించింది సార్. ఫస్ట్ మా ఆయన ఉన్నప్పుడు అట్లా వాడుకున్నప్పుడు ఆయన షుగర్ కంట్రోల్ ఉండే, ఆయన నాకు షుగర్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఆయన పక్కకేసి నేను వాడుకున్నా. నేను వాడుకుంటే నాకు 15 రోజులలో నాకు 294 ఉన్న షుగర్ 106కి వచ్చింది. 106కి వచ్చి డాక్టర్ పరేషాన్ అయ్యిండు. పొద్దున సాయంత్రం గోలు వేసుకునేదాన్ని, నన్ను గోళీలు బంద్ చేయమన్నాడు. ఒక 2 రోజులకు ఒకసారి ఏమన్నా టాబ్లెట్ నన్ను స్వీట్ తినమన్నాడు, అన్ని తినమన్నాడు. అదే ముందు స్వీట్ తింటలేరా మీరు? అసలు తినలేదు సార్. నా పెళ్లి చేసుకుని ఒక్క స్వీట్ నోట్లో పెట్టలేను తెలుసా. ఎంతమంది బల్మి పెట్టినా నేను తినలేదు, భయపడ్డా షుగర్ ఎట్లా ఎక్కువ అవుతుందేమో అని. తర్వాత ఇప్పుడు మొన్న నుంచి ఐస్ క్రీమ్ తింటున్నా, స్వీట్ తింటున్నా. నాకైతే ఫుల్ హ్యాపీ. డాక్టర్ చెప్పింది సార్, నీకు షుగర్ లేదమ్మా, కంట్రోల్ కి వచ్చింది, మంచిగా చేస్తున్నావు, ఇట్లనే పత్తం చేయని చెప్పిండు. ఎంత షుగర్ కంటిన్యూ చేసుకోమన్నాను. అంటే షుగర్ అంటే కంట్రోల్ చేసుకోమని చెప్పి చెప్పిండు. ఇంకా షుగర్ కంట్రోల్ చేసుకోమన్నా. నేను స్వీట్ తింటున్నా సార్, నాకు ఇష్టం అంటే తినమ్మా ఏం కాదా అన్నది. తిని 2 రోజులకు ఒకసారి గోలేమన్నాడు. నేను 2 రోజులకు ఒక్కసారి గోలేస్తున్నా అంతే. పొద్దున సాయంత్రం వేసిన దాన్ని ఆడ వాడుకున్న దాన్ని ఒక్క రోజుకి వచ్చి 2 రోజులకు ఒక్కటి వచ్చింది గోల్ నాకు. ఓ గ్రేట్ గ్రేట్ మేడం, సూపర్ మేడం, వండర్ఫుల్ రిజల్ట్ అనమాట. నాకైతే మంచిగా అనిపించింది మేడం. ఈ ప్రోడక్ట్ అందరూ వాడచ్చంటారా మేడం? మరి అందరూ వాడచ్చు. నేను ఇది 3సారి తీసుకోవడము. ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న తీసుకున్నా, తర్వాత డబల్ తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు చిన్నది తీసుకుంటున్నా. ఓ గ్రేట్ గ్రేట్ మేడం, వండర్ఫుల్. నేను వాటర్ కూడా తీసుకున్నా, క్యాండీ కూడా తీసుకున్నాను. గ్రేట్ మేడం, మీ ఫ్యామిలీ మొత్తం ఈ బయట వాడుతున్నారు, మీకు మంచిగా అనిపించింది కాబట్టి రిజల్ట్. మా పాప వాడొచ్చా అని అడిగిన, ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడొచ్చా అని అడిగితే, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. మేడం అది చెప్పాం కదా మేడం మీకు.
ప్రెగ్నెన్సీ లేడీస్ వాడకూడదు మేడం ప్రెసెంట్ అయితే. ఓకే మేడం, సూపర్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఇదే విధంగా 10 మందికి ప్రమోట్ చేయండి మేడం. మీరు కూడా ఎంతమంది వాడుకోవచ్చు అనమాట. జబర్దస్త్. ఈ విధంగా లేయర్స్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట. జై బయోటోరియం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఉండేది సనత్ నగర్లో. నేను నాకు అసలు ఫస్ట్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సడన్లీ ఒకసారి అంటే కొంచెం అప్పుడప్పుడు ఒక 1 year బ్యాక్ నుండి హార్ట్లో టైట్ పట్టుకున్నట్టు అయ్యేదన్నమాట. అయితే నేను అనుకునేదాన్ని పడుకున్నప్పుడు సరిగా పడుకోకపోవడం వల్ల అట్లా పట్టుకుందేమో అనుకునేదాన్ని. తర్వాత నేను చాలా బిజీ ఉంటే జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఇంకా బిజీ ఉండి దాన్ని అంత పట్టించుకోలేదన్నమాట. మొన్న ఒక మార్చ్లో ఒక 4-5 months బ్యాక్ చాలా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి టెస్ట్లు అన్ని చేసి యాంజియోగ్రామ్ అది చేసిన తర్వాత హార్ట్ చాలా వీక్ అయిపోయింది, పేస్ మేకర్ వేయాలన్నారు అనమాట. అంటే ఈ ప్రాబ్లం అంతా ఎందుకంటే నాకు అసలు నిద్ర పట్టకపోయేది అనమాట. అసలు ఎప్పటి నుండో చిన్నప్పటి నుంచి అయినా నిద్ర లేదు అసలు. పక్కన మ్యారేజ్ అయిన తర్వాత పక్క అపార్ట్మెంట్ లో అలారం పెట్టుకుంటారు కదా, ఆవిడ పాపం వైబ్రేషన్ లో పెట్టుకునేది. అది కూడా నాకు డిస్టర్బ్ అయిపోయేదాన్ని. దానికి కూడా మార్నింగ్ మెల్క్ అయిపోయేది అనమాట 5 అట్లా. అసలు నిద్రే ఉండకపోయేది. అంతా అసలు నిద్ర లేకుండా ఉండేదాన్ని అనమాట. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా గానీ పాపం నాకు నిద్ర ఉండదు అనేసి వాళ్ళు అన్ని క్లోజ్ చేసేవాళ్ళు. ఈవెన్ బెడ్ లైట్ కూడా అది కూడా కనిపించకుండా మక్క టవల్ వేసేది. అంటే అట్లా అసలు నిద్ర ఉండకపోయేది అనమాట. దానివల్ల ఇట్లా ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే హార్ట్ చాలా వీక్ అయిపోయింది. ఇవన్నీ టెన్షన్స్ వల్ల, వేరే టెన్షన్స్ అన్నిటి వల్ల. అయితే ఇంకా యాంజియోగ్రామ్ అయిన తర్వాత ఫేస్ మేకర్ పెట్టాలన్నారు డాక్టర్స్. అయితే ఇంకా యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్ నుండి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది అనమాట. తీసుకొస్తే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే సతీష్ అనేసి ఉంటాడు. సతీష్ కి తెలిసి అయ్యో ఎందుకక్క ఇట్లా అయింది అనేసి వచ్చి మాట్లాడేసి వాళ్ళ సార్ని రాము సార్ని తీసుకొచ్చారనమాట. రాము సార్ని తీసుకొని వచ్చింది అనమాట. ఇంకా ఆ సార్ నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు. కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అసలు నేను వినలేదు ఏది. నేను కూర్చోలేకపోయినాను, అసలు వినే సిచ్యువేషన్ లో లేనప్పుడు వెళ్ళేసి పడుకున్నాను. ఇంకా మా అక్క మా అమ్మ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇంకా మా అక్క కూడా అన్నది అనమాట, ఇవన్నీ నమ్మొచ్చా, ఎందుకంటే ఇవాళ అన్ని మోసమే కదా, ఇంత డబ్బులు పెట్టి తీసుకోవడం నమ్మొచ్చా లేదా, మీరు అసలు మోసం చేయొద్దు మమ్మల్ని, మోసం అయితే చెప్పండి అనేసి అన్నది అనమాట. అంటే ఇంకా లేదు ఇది ఒకసారి వాడి చూడండి అనేసి అన్నారు అనమాట. అంటే సరే ఇంకా ఆపరేషన్ కి 10 lakhs అన్నారు కదా, ఇదంతా కొంచెమే కదా అనేసి సరే తీసుకొని ట్రై చేద్దాము చూద్దామని ఇంకా తీసేసుకున్నారు అనమాట. మా అక్క తీసుకుంది. ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూగా వాడినండి. అది బెడ్ పైన అది వేసుకోవడము, ఇంకా ఈ చేతికి ఇది బెల్ట్ పెట్టుకోవడము, ఇంకా వాటర్ కి ఇది పెట్టడము. ఇంకా ఆ రోజు బాగానే పడుకున్నాను. అసలు ఎప్పుడు అంత నిద్ర ఉండదు నాకు, ఎప్పుడు ఉండదు అసలు. ఒక రోజు పడుకోకపోయినా నెక్స్ట్ డే పడుకుంటారు, ఒక 2 days పడుకోకపోయినా 3rd day పడుకుంటారు, అట్లా కాదు. కానీ నాకు అసలు ఎప్పటికీ నిద్ర ఉండకపోయేది. బాగానే పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇక కంటిన్యూగా అది వాడినాను. ఇక 1 month మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, వాడినాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఇక ఆపరేషన్ అవసరం లేదన్నారు. అసలు దానివల్ల అసలు మేమంతా అంటే మా ఫ్యామిలీ మొత్తం ఎంత స్ట్రగుల్ అయిందంటే, అసలు సర్జరీ అది పేస్ మేకర్ పెడతారంటే అది దాని తర్వాత కూడా ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కదా దానివి అనేసి ఆయన అన్ని డబ్బులు 10 lakhs అవుతాయి అన్నారు. ఇదంతా కొంచెం ఇంకా డాక్టర్ ఏమన్నారంటే ఇంకా పెట్టనవసరం లేదు, కొంచెం కవర్ అయింది, ఇట్లనే మీకు కవర్ అయిపోతుంది ఇంకా 4-5 months లో అన్నారనమాట. 1 month 1.5 month కి నాకు బాగా రిజల్ట్స్ వచ్చింది. నమస్కారం, నా పేరు ప్రమీల, నేను ఉప్పల్లో ఉంటాను. నేను ఈ బయోటోరియం వాడకముందు చాలా బలహీనతగా ఉన్నాను. ఏది కీళ్ళ నొప్పులు అన్నమాట. ఏదైనా సరే ఒక పని చేసేటప్పటికి జాయింట్ పెయిన్స్ వచ్చేటివి, చాలా ఏ పని కూడా చేసుకోలేకపోయేదాన్ని. నేను అన్ని ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని టాబ్లెట్లు వాడినాను. అయినా సరే కూడా ఏమీ రిజల్ట్ లేదు. అవి వాడేటప్పుడు కొంచెం తగ్గేది, తర్వాత మళ్ళా యథావిధిగా వచ్చేసేది. నేను మా సిస్టర్ సరిత, నేను మా సిస్టర్ ద్వారా ఇది తెలుసుకున్నాను. ఇది వాడిన తర్వాత తగ్గింది నాకు. ఇప్పుడు చాలా నా పని నేను చేసుకుంటున్నాను. ఈ బయోటోరియం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. జై బయోటోరియం. నాకు రాదేమో డిస్ప్రెషన్ ఉంది, వేసేటప్పుడు వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, వస్తుంది అండి. ఎందుకంటే ఇప్పుడు అడుగులు పడుతుంది సార్, కాకపోతే సపోర్ట్ ఉండాలి.
ముందు సపోర్ట్ లో లేకుంటే అడుగు పడిగేది కాదు. పడింది కాదు సార్. ఇప్పుడు అడుగు పడుతుంది సార్. బాడీలో చేంజ్ అయితే స్నానం చేసేది బాగా కాకపోయాను. నాకైతే పెద్ద విషయం లాగానే స్నానం చేస్తాను సార్. ఫేస్ కి సోప్ రాస్తాను కదా, ఏమైనా ఇబ్బంది అయ్యేది సార్. ఇప్పుడు బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. వాకింగ్ అండి, వాక్ ఇప్పుడు మొదట అలాగే ఉండేది వాక్ ఎంత బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఇప్పుడు నడుస్తాను చూసారు కదా ముందు గతంలో నేను చూసాను. మీరు పూర్తిగా మీ మిసెస్ సాయంత్రం ఇప్పుడు నడవడం మాత్రం బాగా. ఓకే సింపుల్ నడుస్తుంది. ఓకే నడండి. అప్పుడు ఎంత ఫెయిల్ అయితే ఒకసారి అందుకు ఉండట్లేదు. గాడ్ సపోర్ట్ ఇవ్వండి. ఇంతకుముందు కాలు మూలకు పడిపోయింది కదా, ఇప్పుడు ఫ్రీ అయింది కదా? ఫ్రీగా ఉంది సార్. ఓకే, కాకపోతే ఇంకా చేంజ్ అవ్వాలి. అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకుని ఇప్పుడు 1 month అయిందా? 1 month 20 days అయింది. ఓకే, వెరీ గుడ్. 20 days లోనే మీకు ఇంత ఎఫెక్టివ్ గా ఉంది. ఎఫెక్టివ్ అయితే ముందు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ అండి. నాకు నా మీద నాకు నమ్మకం వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలాగైనా వస్తుంది అని. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే సార్. ముందు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు సార్. అవునవును. ఇంతకుముందు ఎందుకంటే ఈ వాటర్ మీరు తాగుతున్నారు ఇలాగా? ఇది ఓకే ఓకే, నైట్ అంతా పెట్టేసి తాగండి. ఓకే ఓకే, అవుతుంది సార్. రైట్ రైట్. యూజ్ చేయడని. ఓకే మేడం, అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమని కొత్త వాళ్ళు వచ్చిన్నారు. అంటే మాది చిన్న బాబు, మా చిన్న బాబుకి 11 years ఏజ్. అప్ టు 10 years వరకు మేము అసలు చేయని ప్రయత్నం లేదు. వాడి హ్యాండ్ యూజ్ చేయడం కోసం ఫిజియోథెరపీలు, ఆయిల్ మసాజెస్ అండ్ డిఫరెంట్ న్యూరాలజిస్ట్ కలిసి వాళ్ళ సజెషన్స్ ఫాలో అవడం చేస్తూనే ఉండాము. ఓకే, బట్ 10 years లో ఎక్కడ అంటే హ్యాండ్ లేపడం అంతవరకు బాగానే ఉండింది, కానీ ఫింగర్స్ గ్రిప్ అనేది లేదు. ఫింగర్స్ గ్రిప్ లేక ఏది ఐటమ్ పట్టుకునేవాడు కాదు. ఎంత పెద్ద ఐటమ్ ఇచ్చినా సరే ఆ గ్రిప్ లేక కింద పడిపోయేది అనమాట. అది ఈవెన్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి తీసుకునే రోజు కూడా ఒక వీడియో చేసాము. అది కూడా నేను గ్రూప్ లో షేర్ చేస్తా ఒకసారి. అంటే యూజ్ చేసే ముందు ప్రోడక్ట్ అదే ఒక కంపాక్ట్ బాక్స్ ఇచ్చాం చేతికి, ఏ వస్తువు ఇచ్చినా పడేశాడు. తర్వాత ఎగ్జాక్ట్ 23rd days కే మా బాబు పెన్ను బట్టి రాస్తున్నాడని చెప్పాను నేను ముందు వరకే. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ అంటే లెటర్స్ రాయడము స్మూత్ గా రాలా, కొంచెం గజిబిజిగా రాస్తాడు. బట్ ఇప్పుడు ఏంటంటే స్మూత్నెస్ పెరిగింది, కర్సీవ్లో రాస్తున్నాడు. అదే కాకుండా చేతితో ఏదైనా పట్టుకుంటున్నాడు. అంటే మా బాబు అసలు ఆ కుడి చేతితో తినాలి అని నా ప్రయత్నం అన్నమాట. అన్ని తినడం లెఫ్ట్ హ్యాండే, రాయడం అన్ని లెఫ్ట్ హ్యాండే. ఇంకా సో దానికోసం చేయని ప్రయత్నం లేదు. సో ఈ ప్రోడక్ట్ పుణ్యవాణి సాగర్ జోషి గారికి అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. నిజంగా సాగర్ జోషి గారు మనకి దొరకడం అంటే మన ఇండియాలో పుట్టడం అనేది నిజంగా మన ఇండియన్స్ ఒక అదృష్టంగానే భావించుకోవాలి. సో తను లేకపోతే మనకు ఈ అవకాశమే దొరకపోయేది. అంటే ఎంతో మంది సఫర్ అవుతున్నారు, పెరాలసిస్ పేషెంట్స్, నడవలేని వాళ్ళు నడవడము. మన టీమ్ లో కూడా చాలా మంది ఇచ్చున్నారు, రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాము. నేను కూడా రీసెంట్ గా ఒక పెరాలసిస్ పేషెంట్ కి ఇచ్చున్నాను. ఒక అమ్మాయి అసలు లెగలేదు. సో 1 week లోనే వాళ్ళు కూడా కొంచెం మాకు ఇంప్రూవ్మెంట్ ఉంది, యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి బెడ్ కి అంకితం అయిందనమాట. సో తను కూడాని వాళ్ళు కూడా చాలా ఖర్చు పెట్టుకున్నారంట. సో ఇంప్రూవ్మెంట్ చూస్తా ఉన్నాము, మాకు కూడా 1 month లో బెటర్ ఉంటుందని చెప్పారు. సో నేను 10 days అయింది వాళ్ళకి ఇచ్చి, కాబట్టి నెక్స్ట్ ఒక 1 week తర్వాత వాళ్ళ రిజల్ట్ కూడా నేను తీసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విజన్, సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. ఎవరు గాని మన టీమ్ లో కూడా సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి శాంపుల్ మ్యాగ్నెట్స్ వస్తున్నాయి కదా సార్. ఇట్లా నేను ఇక్కడ చెవుకు పెట్టుకున్నాను. సో అట్లా అందరు శాంపుల్ మ్యాగ్నెట్స్ అంటే వాళ్ళకు కూడా పెట్టుకోమని చెప్పండి. జస్ట్ 3 days బ్యాక్ ఏమైందంటే మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు, వాడికి కొంచెం షుగర్ కూడా ఉండింది. అయితే అదే కళ్ళు నాకు ఇట్లా కొంచెం బ్లర్ గా కనిపిస్తున్నాయి అక్క అంటే ఏం చేయాలి, నేను సింపుల్ గా నావి తీసి వాడి చెవుకి పెట్టిన 1/2 an hour లో అక్కడ నాకు బాగా అనిపించేస్తుంది, ఇదేంటి అక్క ఇంత అద్భుతం అన్నాడు. అదంతా వాడుతుంటేనే తెలుస్తుంది, అది ఏమి లేదు, జస్ట్ నీకు బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేట్ చేస్తుంది బాడీకి, దాంతో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పాను.
వెంటనే నాకు ఇది నేనే ఉంచుకుంటాను అక్క, ఇంకా రిటర్న్ ఇవ్వండి అని చెప్పాడు. ఓకే పెట్టేసుకో అని చెప్పాను అనమాట. అంటే కొన్ని చెవికి 2 పెట్టాలి సార్, ఇలాగా 2 ఉంటాయి కదా, శాంపుల్ మ్యాగ్నెట్స్ సెట్ ఉంటది కదా సార్ ఇలాగా. సో ఇలాగా మీరు బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి పెట్టుకోవాలి. అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సైట్ ప్రాబ్లమ్ చాలా అంటే ఫాస్ట్ గా 1/2 అవర్ లోనే రిజల్ట్ మీకు కనిపిస్తుంది సార్. ఇట్లా నేను కూడా ఇలా పెట్టడంతోనే అంటే నాకు మా బాబాయ్ గారు చెప్పారు, కళ్ళు సైట్ ప్రాబ్లం ఉంటే చెవుకు పెట్టుకొని చూడమ్మా ఎట్లా ఉంటదని. సో నాకు కూడా సైట్ ప్రాబ్లం వచ్చింది రీసెంట్ గా, అసలు నాకు లేదు. అంటే నేను చెప్పాను కూడా, నాకు జూన్ లో చిన్న సర్జరీ అయింది. సో దాంతో నాకు అనెస్థీషియా వల్ల సైట్ ప్రాబ్లం వచ్చింది. ఇట్లా చెవుకు పెట్టుకున్న తర్వాత నాకు 2 days లోనే క్లియర్ అయిపోయింది సార్. సో ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు. కొత్త టెస్ట్, చాలా కొత్త టెస్ట్. నిజం సార్, అదే చెప్తున్నాను. అంటే ఎవ్రీడే అంటే మనం కూడా ఏంటంటే ఇది ప్రోడక్ట్ మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. థైరాయిడ్ తగ్గుతుంది. నేను థైరాయిడ్ నెక్ బెల్ట్ కూడా ఆల్మోస్ట్ ఏదుంటా పెట్టుకుంటా ఉంటా. థైరాయిడ్ తగ్గిపోయింది. షుగర్ కి అయితే నేను ప్రాక్టికల్ గా మా డాడీకి చెప్పాను, చాలా మంది చెప్తానే ఉన్నారు షుగర్ కి. మళ్ళీ ఇంకేంటంటే నర్వ్స్ వీక్నెస్, అంటే అందరికి చాలా మందికి తిమ్మిర్లు చెప్తా ఉన్నారు, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడము, కాళ్ళు లాగడము. అది ప్రాక్టికల్ గా నేను కూడా ఫీల్ అయ్యాను సార్. అంటే నాకు కూడా ఈ ప్రోడక్ట్ వాడక ముందు చాలా వీక్నెస్ అన్నమాట. వీక్నెస్ తో నేను స్టెప్స్ ఒక ఫ్లోర్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. అంటే కాళ్ళు లాగుతా ఉండేవన్నమాట. మళ్ళీ ఫ్రీగా కూడా అంటే మామూలుగా ఫ్లోర్ పైన కూర్చుంటే నాకు వెంటనే తిమ్మిర్లు వచ్చేవి కాళ్ళు వీక్నెస్ వల్ల. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోయింది. ఫ్లోర్ పైన కూర్చోగలుగుతున్నాను ఎంతసేపు అయినా. అంటే మళ్ళీ స్టెప్స్ కూడా సిడీస్ ఎన్ని ఫ్లోర్స్ అయినా ఈజీగా ఎక్కగలుగుతున్నా. అంటే కాళ్ళు లాగడము, అంటే మనం నీరసం అయిపోవడం అది జరగట్లేదు. అంటే ఎనర్జెటిక్ గా. వండర్ఫుల్. అండ్ బాడీ కూడా చాలా లైట్ వెయిట్ అయిపోతా ఉంది రోజు రోజుకి. అంటే వెయిట్ లాస్, ఇంకా నేనైతే వెయిట్ చెక్ చేసుకోలేదు, బట్ తెలుస్తా ఉంది వెయిట్ లాస్ అయినట్టు. అండ్ ఎయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది. నేను ఆ విషయం కూడా చెప్పాను ఒకసారి, ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని. సో అసలు ఒకటేంటి సార్ అంటే ఈ ప్రోడక్ట్ పుణ్యమాని ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి. ఒక 4-5 months కనుక అంటే రెగ్యులర్ గా వాడితే చిన్న ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటదని చెప్పేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది నమ్మొచ్చు సార్. అంటే కొందరికి ఇంకా కూడా డౌట్లు ఉంటాయి. అరే ఇది పడుకోవడం వల్ల ఏం తగ్గిపోతుంది, వాటర్ తాగడం ఎన్నో వాడుతా ఉన్నాము, తగ్గనివి ఎలా తగ్గుతాయి అని ఆలోచిస్తారు. కానీ అది రాంగ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయొచ్చు సార్. అది సార్ వండర్ఫుల్ టెస్టిమోనీస్ మేడం. యాక్చువల్ ఒక ప్రాబ్లం కోసం వాడితే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నయం అయిపోయినాయి అనేది రియల్ మిరాకిల్. అంతే కదా సార్. అంటే మనం కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకోవాలి, మనం ముందే ఎలా ఉన్నాము, బిఫోర్ ప్రోడక్ట్ వాడడానికి ముందే ఎలా ఉన్నాము, వాడిన తర్వాత ఎలా ఉన్నామని అనేసి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తా ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ గా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తేనే నమ్ముతారు కదా. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు మీకు కూడా. మేము అందరూ హైదరాబాద్ లో సరూర్ నగర్ లో ఉంటాను సార్. ఈ ప్రొడక్ట్ తీసుకొని 1 year అయిపోయింది సార్. యాక్చువల్ గా నేను యూజ్ చేసుకుంటూ కొంతమందికి యూజ్ చేయించడం కూడా జరిగింది. నాకు బాగా నడుము నొప్పి ఉండేది సార్. బాగా కొద్దిసేపు లేచిన తర్వాత నడుములు చక్కగా అయ్యేది కాదు. కొద్దిసేపటి తర్వాత ఒక 2 నిమిషాల దాకా అటు ఇటు నడిస్తే గానీ క్లియర్ అయ్యేది కాదు. అలాంటిది ఇది తీసుకున్న తర్వాత దాని మీద పడుకోవడం, వాటర్ తాగడం, బెల్ట్ పెట్టుకోవడం ఇవన్నీ చేసినాను క్లియర్ గా. ఇప్పుడు అయితే ఒక 25-30 years ఎట్లా ఉంటారో ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు బాడీ మొత్తం. ఎలాంటి నొప్పులు కానీ ఏవి కానీ లేవు సార్. అదే విధంగా కొంతమందికి ఇప్పించాను. బీపీ ఉన్న వాళ్ళకు రీసెంట్ గా ఒక అతనికి ఇచ్చాను, రవి అని. అతడు విత్-in 1 week లోనే బీపీ టాబ్లెట్ బంద్ చేయమని చెప్పినాడు డాక్టర్. ఆయన వచ్చి మన చెప్తుంటే నేను బాగా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా ఇంకా కొంతమంది లేడీస్ కూడా ఇప్పించాను. వాళ్ళు కూడా ఒక ఆమె మిషన్ కుట్టేటామె మిషన్ కుట్టుకుంటూ మొత్తం ఈ కాళ్ళు నొప్పులు పెట్టేదంట, తిమ్మిర్లు వచ్చేదంట, ఈ మొత్తం నొప్పి పెట్టేదంట. అది మన వాటర్ ప్యాడ్ అనేది కాళ్ళు పెట్టుకోవడం వల్ల మొత్తం మొత్తం క్యూర్ అయిపోయిందంట. చాలా చక్కగా పనిచేస్తుంది అన్న ప్రోడక్ట్, బాగుంది అని చెప్పడం జరిగింది. ఇంకొక అతనికి కూడా బీపీ ఉండే
అతనికి కూడా ఒక 10-15 డేస్ లోనే బీపీ అనేది కంట్రోల్ కి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక హాఫ్ టాబ్లెట్ రాయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తున్నా సార్ ప్రతి ఒక్కరికి. మా ఇంట్లో కూడా నేను కూడా అప్పుడు కిష్టారెడ్డి సార్ చెప్పగానే డబుల్ ప్యాక్ తీసుకున్నాను. కాకుంటే జాబ్ లో పడిపోయి నేను బిజినెస్ చేయడం నాకు కొద్దిగా టైం కలిసి రాలేదు, అందుకని ఒక 1 ఇయర్ నుంచి చేయలేకపోయాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు రాజు అండి, రాజు ఆవుల ఫ్రమ్ గన్నవరం. అయితే నేను మన ప్రోడక్ట్ని ఏలూరులో ఉన్న రెహమాన్ సార్కి ఇవ్వడం జరిగింది. ఆయన దేనికోసం వాడారు, అలాగే ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది ఏంటని ఆయన మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు రెహమాన్ అండి. ఏలూరులో ఏఎస్ఐగా చేస్తూ ఉంటాను నేను. ఓకే. నాకు ఈ ప్రోడక్ట్ మార్చి 19వ తారీఖున తీసుకున్నాను. ఓకే. అంతకుముందు 10 డేస్ బ్యాక్ నాకు రాజుగారు చెప్పారు. కానీ నేను దీనివల్ల ఉపయోగం ఏముంటుంది, చాలా ప్రోడక్ట్లు వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో నేను దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తర్వాత మీ గూగుల్లోనూ దాంట్లో చెక్ చేయగా అప్పుడు మాకు దీని మీద ఒక మంచి అవగాహన వచ్చి దాన్ని తీసుకుంటాం జరిగింది. నాకు అంతకుముందు లో బీపీ ఉండేదండి, ప్లస్ పైగా మోషన్ ఫ్రీగా అయ్యేది కాదు, సరిగ్గా నైట్ నిద్ర పట్టేది కాదు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని. ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా బెడ్ ఉంది, బెడ్ ఇది ఇచ్చారు, దానితో నిద్ర పట్టడం జరుగుతుంది. ప్లస్ పైగా దీనివల్ల బీపీ కంట్రోల్ అయిపోయింది. తర్వాత ఈ వాటర్ తాగడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది, ఆరోగ్యంగా హెల్తీగానే ఉంటుందండి. ఇది మంచి ప్రోడక్ట్, వాడడానికి ఎవరికి ఏ విధమైన అభ్యంతరం ఉండక్కర్లేదు, ప్రశాంతంగా వాడుకోవచ్చండి. దీనివల్ల బెనిఫిట్సే తప్ప నష్టమో లాస్ అయితే ఏమీ లేదు. నేను మొత్తం అందరికీ కూడా రికమెండ్ చేస్తున్నాను. మా వాళ్ళందరికీ చెప్పాను, వాళ్ళు కూడా తీసుకుంటానికి ఇష్టపడ్డారు. ఏలూరులో టీం ఏర్పాటు చేస్తా ఉన్నారు, దాంట్లో కూడా నేను మెంబర్షిప్ తీసుకుని అందరికీ ఉపయోగపడే విధంగా మాట్లాడదామని నేను నిర్ణయించుకున్నాను. మీరు చేసే వర్క్ ఏంటి సార్? నేను పోలీస్ డిపార్ట్మెంట్లోని ఏఎస్ఐ. ఎక్కడ సార్? ఏలూరులో. ఓకే సార్. సో దీని అంతా వాడచ్చు అయితే? 100%. చూసారా ఫ్రెండ్స్, వాడిన ప్రతి వ్యక్తి కూడా మంచి రిజల్ట్ అనమాట. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సార్ రెహమాన్ గారు వాడుతున్నారంటే ప్రతి ఒక్క వ్యక్తి వాడచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. నేను ఈ చేతికి పెట్టుకునేది పెట్టుకోక ముందు చాలా బాధపడేదాన్ని, నొప్పులతోటి, కాళ్ళు నొప్పులు, తల నొప్పి, నడవలేని పరిస్థితిలో ఉండేదాన్ని. ఈ చేతికి పెట్టుకున్న కానించి కూడా వాటర్ బాటిల్ పెట్టుకునేది, వాటర్ తాగిన కానించి బెడ్ మీద ఒకటి ఉన్నది, ఆ బెడ్ మీద వేసుకున్న కానించి నేను నా కాళ్ళు నొప్పులు, తల నొప్పి, చేతుల నొప్పులు, నడవలేని పరిస్థితిలో ఉండేదాన్ని. ఈ చేతిది వాడి కానించి, వాటర్ వాడిని కానించి నేను చాలా మంచిగా ఉంటున్నాను. క్యాబ్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, క్యాబ్ ఎక్కడ పోయిద్దని ఎక్కేటప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేది, తల నొప్పి, రాత్రి అంతా ఏడుస్తూనే ఉండేదాన్ని. ఈ వాడిన కానించి నేను చాలా మంచిగా నడుస్తున్నాను. సంవత్సరం మట్టి నుంచి మిలిటరీ హాస్పిటల్ వెళ్ళి కూడా తల మిషన్లో పెట్టి తీశారు, కానీ నాకు తక్కువ అవ్వలేదు. చేతి తీసుకుని తలకు పెట్టుకుంటుంటే తల నొప్పి తగ్గుతుంది. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా కిట్ వాడుతున్నా సార్. విడిలో కూడా రిజల్ట్ ఉంది సార్ ఈ మధ్య, అంటే స్లో ఉంది రిజల్ట్. 1 ఇయర్ లో మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుంది సార్ నాది. గ్రేట్ సార్. ఫస్ట్ ఒకసారి మళ్ళీ చూపించండి అది సార్. ఆఫ్టర్ కూడా నేను తర్వాత ఫోటో పెడతా సార్ మన గ్రూప్ లో. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ ఉంది కదా సార్. సార్ ఎడుగాడు సార్. ఈ రెండింటి మధ్యలో ఒక వేలు అంటే 1 ఇంచ్ మందం గ్యాప్ వచ్చేసింది సార్. ఇంతవరకు 2 టచ్ లో ఉన్నాయి సార్. వండర్ఫుల్ సార్. చూడండి ఈ స్పేస్ లో సార్, ఈ 2 టచ్ 2 దగ్గరికి అయ్యింది ఇంతవరకు. ఇప్పుడు నేను 2 months వస్తున్నా మన కిట్టు, మధ్యలో స్పేస్ వచ్చింది, 1 ఇంచ్ స్పేస్ వచ్చేసింది. మిగతా అదే స్లోగా కలర్ ఓన్లీ చేంజ్ అవుతుంది కొద్దిగా లైట్ గా. సూపర్ సార్. ఎన్ని రోజుల నుంచి అవుతుంది? 2 months నుంచి వాడుతున్నారా? 2 months సార్. ఇప్పుడు
మేము కిట్ తీసుకొని 2 months అయింది. సార్ గ్రేట్ సార్. అన్ని కాని కేసులకు ఇచ్చిన సార్, అంటే మనం ఆక్యుపంచర్ ఫిజియోథెరపీ అన్ని చేసిన కేసులకు, చేతిలో వేరేసిన కేసులకు మళ్ళీ కిట్ ఇచ్చేసిన మళ్ళీ వాళ్ళకు స్లో ఉన్నాయి వాళ్ళకి రిజల్ట్. ఇంకా టెస్ట్ లేవు, ఎందుకంటే క్రానిక్ కేసులు అవి అలోపతికి అన్నీ అయిపోయినాయి వీళ్ళకు. బెడ్ రెస్ట్ కొంచెం స్లో పడుతుంది వాళ్ళకు, కానీ బెటర్ ఉంది సార్. ఇప్పుడు కొంతమందికి ఇంతవరకు మోషన్ సరిగా లేకపోయింది సార్, ఒక 3 days 4 days దాకా రాదు. వాళ్ళకు డైలీ రెగ్యులర్ గా మోషన్స్ అయితే ఫ్రీ అవుతున్నాయి ఇప్పుడు స్టార్టింగ్ లో. ఓకే. నిద్ర కూడా బాగుపడుతుంది సార్ వాళ్ళకి, ఇంతకుముందు నిద్ర లేకుంటది, నిద్ర కూడా బాగుపడుతుంది. టెస్ట్ మోడ్స్ అయితే ఆ 2 అయితే మనకు చెప్తున్నా సార్. ఫస్ట్ ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. డౌట్ సార్ మీరు ఇట్లా ఎక్కడి వరకు లేస్తారుండే సార్ మీ చెయ్యి? ఇప్పుడు ఆ చెయ్యండి. ఇప్పుడు ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు అవుతుందేమో పెట్టి. ఈ బయోటోరియం प्रोडक्ट इतना ఉంది సార్, వాడితేనే తెలుస్తుంది. इस्तेमाल करोगे तो मालूम होगा. देखो 10 मिनट में इनका हाथ नहीं उठ रहा था, डॉक्टर साहब का हाथ उठ गया. मिरेकल बोल रहे हैं. दिस इज ए बयोटोरियम साइंस प्रोडक्ट. ब्लड सर्कुलेशन लगाने से ब्लड सर्कुलेशन हो गया.